तं येन श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधाविनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, प्रणाम प्रभु जी। दंडोत प्रणाम। हरे कृष्ण प्रभु जी, प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी, प्रणाम प्रभु जी। हरे कृष्णा प्रभु जी, प्रणामालु। हरे हरे कृष्ण प्रभु प्रभु जी, जी, प्रणाम प्रभु। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, प्रणमालु। दंडोत प्रणाम आलू कृष्ण प्रभुपाद। लेट తెచ్చిన అడిగి సో ఈరోజు మనకు అసైన్ చేసిన శ్లోకం వచ్చేసి 3:5:21. మూడో స్కందం 5వ చాప్టర్ 21వ శ్లోకం. ఎవరైనా ఒక డివోటీ అన్మ్యూట్ చేసి కాలం రిపీట్ చేయండి. భవాన్ భగవతో నిత్యం भवान् भगवतो नित्यं సమ్మత సానుగస్య सम्मतः सानुगस्यः యస్య జ్ఞానోపదేశాయ यस्य ज्ञानोपदेशाय మాదిశద్ భగవాన్ వ్రజన్. मादिशद् भगवान् व्रजन् భవాన్ భగవతో నిత్యం भवान् भगवतो नित्यं సమ్మత సానుగస్య చ सम्मतः सानुगस्यः యస్య జ్ఞానోపదేశాయ यस्य ज्ञानोपदेशाय మాదిశద్ భగవాన్ వ్రజన్.
మాదిశద్భగవాన్ వ్రజన్ భవాన్ భగవతో నిత్యం భవాన్ భగవతో నిత్యం సమ్మత సానుగస్య చ సమ్మతా సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ యస్య జ్ఞానోపదేశాయ మాదిశద్భగవాన్ వ్రజన్. మాదిశద్భగవాన్ వ్రజన్. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మిగతా డివోటీస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ హరే ప్రణామాలు. భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశత్ భగవాన్ వ్రజన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్త్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశిద్ భగవాన్ వ్రజన్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశాతు భగవాన్ వ్రజాన్. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భగవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశత్ భగవాన్ వ్రజన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశత్ భగవాన్ వ్రజన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భవాన్ భవాన్ భగవతో నిత్యం సమస్తః సంగస్యః యస్య జ్ఞానోపదేశాయ మత్సర్ భగవాన్ వర్జన. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భవాన్ భగవతో నిత్యం సమ్మత సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశత్ భగవాన్ వ్రజన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్త్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశత్ భగవాన్ వ్రజన్. థ్యాంక్ యూ ప్రభుజీ. భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశత్ భగవాన్ వ్రజన్. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. Your good self is one of the eternal associates of the Supreme Personality of Godhead, for whose sake the Lord, while going back to his abode, left instructions with me. తాత్పర్యము: దేవదేవుని నిత్య సహచరులలో నీవు ఒకడువు. అతడు తన ధామమునకు మరలిపోవునప్పుడు నీ కొరకై ఉపదేశములు నాచంత ఒసగెను. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాద్కి జై. మృత్యువు పిదప జీవనమును గొప్పగా నియమించువాడైన యమరాజు తదుపరి జన్మలయందు జీవుల గతులను నిర్ణయించువాడై ఉన్నాడు. అతడు నిశ్చయముగా భగవానుని పరమ ఆంతరంగిక ప్రతినిధులలో ఒకడు. ఆధ్యాత్మిక ఆకాశమునందలి నిత్య సహచరులతో సమానమైనట్టి గొప్ప భక్తులకే అటువంటి ముఖ్యమైన పదవులు ఒసగబడను. విదురుడు అటువంటి వారిలో ఒకడైనందున భగవానుడు వైకుంఠమునకు మరలిపోవచ్చు అతని కొరకై మైత్రేయముని చెంత ఉపదేశములను ఒసగి ఉండెను. ఆధ్యాత్మిక ఆకాశమునందు నిత్య భగవత్ సహచరులు సాధారణముగా భౌతిక జగమునకు రారు. అయినప్పటికీ భగవదాజ్ఞపై వారు కొన్ని మార్లు ఇచ్చటకు అరుదించుదురు. కానీ అది ఏదియో
ఫలానా పదవిని నిర్వహించుట కొరకు గాక స్వయము స్వయము భగవానునితో జతకూడుటకు లేదా మానవ సంగమున భగవత్ సందేశమును వ్యాప్తి చేయుటకు అయ్యుండును. అట్టి శక్తి ప్రసాదిత ప్రతినిధులు శక్త్యావేశ అవతారములు, దివ్య శక్తి నిక్షిప్తమైన అవతారములు అని పిలువబడును. సో విదురుడు మామూలు వ్యక్తి కాదనమాట. భగవంతుని యొక్క అనుచరుడు, భగవంతుని యొక్క అనుచరుడు అనమాట. సో అలా విదురుడు, మీరు ఇంతకుముందు గుర్తుందా మీకు, మనం లాస్ట్ టైం చూసాము ఒక చాప్టర్ వెనకాల మూడో స్కందం 4వ చాప్టర్ 35వ శ్లోకంలో ఎప్పుడైతే ఉద్ధవుడు మైత్రేయ ఋషి కూడా చెప్తాడనమాట, ఏమని, కృష్ణ భగవానుడు వెళ్లే ముందు మీ గురించి అడిగారు అని చెప్పి మీకు ఇదంతా బోధించమని మాకు బోధించారని చెప్పగానే విదురుడు అనిపిస్తుంది అనమాట, ఓ కృష్ణ స్వయం భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు తన లీల ముగించి వెళ్ళేటప్పుడు నా గురించి అడిగాడా అని చెప్పి ఎక్కిపడి ఏడుస్తుంటాడు అనమాట, చాలా ఏడుస్తాడు. సో ఈ యొక్క విదురుడు మామూలు మనిషి కాదనమాట. ఇతను ఎవరు, భగవంతుని యొక్క నిత్య సహచరులు. ఎల్లప్పుడూ ఆయన యొక్క సహచరులు ఉంటారు. సో ఇటువంటి పెద్ద పెద్ద పదవులు, ఉదాహరణకి యమరాజు పదవి ఏంటి, యమరాజు పదవి ఎటువంటి పదవి అంటే, అతనికి ఎప్పుడైనా ఈ జీవి చనిపోయిన తర్వాత ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన మొత్తం అకౌంట్ చూస్తాడనమాట. అకౌంట్ అంతా చూసేసి అప్పుడు డిక్లరేషన్ ఇస్తాడనమాట, నువ్వు ఇన్ని పాపాలు చేశావు, ఇన్ని తప్పులు చేశావు, ఈ తప్పులకు ఈ శిక్ష నీకు అని చెప్పి డిక్లరేషన్ చేసేది ఎవరు, యమరాజు. సో ఇటువంటి ఉన్నతమైన పదవి మామూలుగా ఎవరో దేవతలకు, ఇతరత్ర దేవతలకు ఇవ్వరనమాట. ఇది కృష్ణ భగవాను యొక్క అనుచరులకు ఇస్తారనమాట. సో కృష్ణ భగవాను యొక్క అనుచరులు చాలా క్లోజ్ అసోసియేట్స్, భగవంతునితో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కృష్ణతో ఉన్నా సరే, కృష్ణకు దూరంగా అయినా ఉన్నా సరే, ఎప్పుడూ కృష్ణకి సేవ చేయాలి. అది వాళ్ళ యొక్క ముఖ్య లక్షణం, ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికైనా రెడీ అవుతారనమాట. సో అది శ్రీల ప్రభుపాద్ మనకి ఇక్కడ చెప్తూ ఏమంటున్నారు, ఈ శ్లోకం ప్రకారం దేవదేవుని నిత్య సహచరులలో నీవు ఒకడవు. సో ఈ విదురుడు భగవంతుని యొక్క నిత్య సహచరుల్లో ఒకడనమాట. సో ఎప్పుడైతే కృష్ణ భగవానుడు తన ధామానికి వెళ్ళేటప్పుడు విదురుడా నీకు ఇవ్వడానికి నా దగ్గర, మైత్రేయ దగ్గర ఈ యొక్క ఉపదేశాలను ఇచ్చారనమాట. సో అదంతా ఇప్పుడు చెప్తారనమాట. ఇదంతా ఎవరికి, విదురుడికి. సో చూసారా విదురుడు ఎంత గొప్ప డివోటియో. సో ఈ విదురుడు ఎలా జన్మించాడు, యాక్చువల్లీ శాంతను మహారాజ్. సో శాంతను మహారాజు భరత్ మహారాజు యొక్క కొడుకు. సో అలా ఆ వంశంలో వచ్చి శాంతను మహారాజు సత్యవతిని వివాహం చేసుకుంటాడు. సో సత్యవతిని శాంతను మహారాజు వివాహం చేసుకున్న తర్వాత, అంతకంటే ముందే శాంతను మహారాజు గంగాదేవిని వివాహం చేసుకుంటాడు. సో గంగాదేవిని వివాహం చేసుకున్నప్పుడు గంగాదేవి ఒక షరతు పెడుతుంది అనమాట, ఓకే, నేను ఏం చేసినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగకూడదు. అలా అడగనంత వరకు నేను నీతో ఉంటాను. ఎప్పుడైతే నువ్వు ప్రశ్నలు వేయడం మొదలు పెడతావో నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. సో ఈ శాంతను మహారాజ్ చాలా కేర్ఫుల్గా ఉంటాడు అనమాట. సో అలా వాళ్ళిద్దరూ ఫస్ట్ బిడ్డను కంటారు. ఇమ్మీడియట్లీ ఆ గంగాదేవి ఏం చేస్తుంది, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో గంగా నదిలో ముంచేస్తుంది అనమాట. అప్పుడు శాంతను మహారాజ్ అనుకుంటున్నాడు, అరే ఇదేమి తల్లి, ఈమె ఎలాంటి తల్లి, పసి బిడ్డను ఈ విధంగా చంపేస్తుంది ఏంటి, కానీ ఇప్పుడు ఇంకో ప్రశ్న వేశాను అనుకోండి, ఈమె వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో ప్రశ్న అడగడు, కానీ లోపల చాలా బాధ ఉంటుంది. సో అట్లా 2వ కొడుకు, 3వ కొడుకు, 4వ కొడుకు, 5 కొడుకులు అలా చేసింది. సో అప్పటికి ఇంకా శాంతను మహారాజు 6వ సంతానము కాగానే, అప్పుడు ఎప్పుడైతే ఈ గంగాదేవి వెళ్తూ ఆ బిడ్డను కూడా తీసుకొని గంగా నదికి వెళ్తుందన్నమాట. వెళ్తూ ఇంకా గంగలో ముంచేస్తుంది. అతను కూడా చనిపోతాడు. ఆగు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా వీళ్ళందరినీ చంపేస్తున్నావు అని అడుగుతాడు ప్రశ్న. అడగగానే ఆమె చెప్తుంది అనమాట, ఓకే, నేను నీతో షరతు పెట్టుకున్నాను కదా, నేను యాక్చువల్లీ ఈ లోకం నుంచి కాదు, నేను దైవలోకం నుంచి వచ్చాను. సో
నువ్వు ఇప్పుడు నాకు ప్రశ్న వేసావు కాబట్టి నేను వెళ్ళాలి, కానీ నీ ప్రశ్న జవాబు చెప్తాను అని చెప్పేసి వీళ్ళందరూ వసూస్ అన్నమాట. ఆరుగురు వసూస్. సో ఈ వసూలందరూ ఏంటి, త్వరగా మళ్ళీ వాళ్ళ ఒక శాపం తోటి ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు త్వరగా మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళాలి. సో పుట్టగానే ఇమీడియట్లీ గంగలో వేసేస్తుంది కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. కానీ మనకి ఇక్కడ జరిగేటి ఇవన్నీ చూస్తే ఇదేంటి ఇంత హీనంగా చేస్తుంది ఈమె అని అనిపిస్తుంది. సో అప్పుడు చెప్తుంది అనమాట. సో ఇది 6వ సంతానం, ఇతని పేరు దేవవ్రత అని చెప్పేసి, నేను ఇతన్ని తీసుకొని దేవలోకానికి వెళ్తాను, ఇతన్ని బాగా ట్రైనింగ్ చేస్తాను, నేను ట్రైనింగ్, శాస్త్రాలు, అస్త్ర శస్త్ర విద్యలన్నీ నేర్పించేసేసి తీసుకొచ్చేసి మళ్ళీ నీకు అప్పగిస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో అప్పుడు శాంతను మహారాజ్ చాలా బాధపడిపోతాడు, భార్య వెళ్ళిపోయిందని చెప్పేసి. సో అలాగే కొడుకుని కూడా తీసుకొని వెళ్ళి ఆమె దైవలోకంలో ఈ కొడుకు అన్ని విద్యలు నేర్పిస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్ గా అతను అన్ని సంగీతము, నాట్యము, తర్వాత విలువిద్య, రకరకాల యుద్ధ నీతి అవన్నీ నేర్చుకుంటాడు అనమాట అక్కడ. అవన్నీ నేర్చుకున్నాక మళ్ళీ యుక్త వయసుకు వచ్చినప్పుడు, 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొని రాగానే అప్పుడు చూస్తాడు శాంతను మహారాజ్, వావ్, దేవవ్రత ఎంత గొప్పగా ఉన్నాడు, అన్నిట్లలో, ఇంకా దైవలోకంలో అతనికి ట్రైనింగ్ జరిగింది కాబట్టి అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉన్నాడు అనమాట. యుద్ధంలో పర్ఫెక్ట్ ఉన్నాడు, అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉన్నాడు. సో అట్లా ఇప్పుడు కొడుకు 16 సంవత్సరాలు. ఒకరోజు శాంతను మహారాజు మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళి అక్కడ చెరువులో ఒక పడవలో ఒక స్త్రీని చూస్తాడు అనమాట. ఆమె పేరు సత్యవతి. సో ఆ సత్యవతిని చూసేసి ముగ్ధుడైపోతాడు ఆ మందానికి. సో ఇతను రాజు కదా, పరిచయం చేసుకొని నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అంటే ఓకే, మా తండ్రి గారిని అడగండి అని చెప్తుంది. సో శాంతను మహారాజు వెళ్తాడు. వెళ్ళి సత్యవతి అయిన తండ్రి, అతనేంటి ఈ పడవ నడిపే అతను, సో ఆయన దగ్గరికి వెళ్ళేసి కోరుతాడు అనమాట, నీ యొక్క కుమార్తెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే ఆయన అంటాడు అనమాట, ఓ, నా కుమార్తెను నీకు వివాహం చేయడానికి నాకు ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఇప్పుడు నా కూతురికి పుట్టిన సంతానంకి ఎట్లాగో ఇది దొరకదు, ఏది రాజ్యం యొక్క నెక్స్ట్ రాజు, నీ తర్వాత రాజు ఎవరవుతారు, నీకు ఎట్లాగో దేవవ్రత అనే కొడుకున్నాడు, అతడు చాలా ధీరుడు, అంతని మించిన కొడుకు ఇంకా నీకు రాబోడు, అతను ఆల్రెడీ పెద్దవాడు, సో ఎట్లాగో నీ తర్వాత రాజ్యం దేవవ్రతకు వస్తుంది, దేవవ్రత తర్వాత ఆయన పిల్లలకు వస్తుంది, సో అట్లా అని చెప్పేసి సో మాకు ఈ రాజ్యం రాదు కాబట్టి నీకు నేను ఈ వివాహం చేయలేను అంటాడు అనమాట. సో అప్పుడు చాలా బాధతో వెళ్ళిపోతాడు తండ్రి, ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఈ సత్యవతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడు ఈ కొడుకుకి అర్థమైపోతుంది, ఓ, తండ్రి గారు ఎందుకు ఇంత బాధలో ఉన్నాడు అని చెప్పేసి కనుక్కొని, ఓకే, తండ్రి గారి దిగులేంటి, ఇప్పుడు సత్యవతి ఆమెను పెళ్లి చేసుకోవాలి. సో ఇప్పుడు దేవవ్రత ఏం చేస్తాడు, ఫస్ట్ వెళ్ళి ఆ పడవ ఆయన దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి సత్యవతిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహంలో చేయడానికి నీకు అభ్యంతరం ఏంటి అని అడుగుతాడు. అడిగితే నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను పెళ్లి చేసిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుడతారు, నా కూతురుకు పిల్లలు పుడతారు, వాళ్ళకి రాదు కదా రాజ్యం, నువ్వే కదా రాజ్యం ఏళ్తావు, నువ్వే పెద్ద కొడుకు కదా అంటాడు. అన్నప్పుడు ఓకే, నీది అదే కదా ప్రాబ్లం, సో అట్లయితే నేను తీసుకోను, నేను శపథం చేస్తున్నాను, ఈ రాజ్యాన్ని నేను తీసుకోను. సో నువ్వు ఇప్పుడు ఇంకా నీకు ప్రాబ్లం ఏం లేదు కదా, నువ్వు డైరెక్ట్గా సత్యవతిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయి. అప్పుడు ఆయన ఇంకొక స్టెప్ ఆలోచిస్తాడనమాట, ఓకే, నీకు రాజ్యం వద్దు, కానీ నువ్వు పెళ్లి చేసుకుంటావు, నువ్వు పెళ్లి చేసుకున్నాక నీకు పిల్లలు పుడతారు, నువ్వు పెద్దవాడివి ఆల్రెడీ, సో నీకు కలిగిన పిల్లలు నెక్స్ట్ వాళ్ళు వస్తారు కదా రాజ్యం కోసం. అంటే అప్పుడు ఆయన అనుకుంటాడు అనమాట, ఓకే, సో నేను ఇంకా వివాహమే చేసుకోను, ఆ జన్మాంతర బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పేసి ఘోరమైన శపథం చేస్తాడనమాట. అప్పుడు ఆ ఆకాశం నుంచి పువ్వులు అన్నీ వస్తున్నాయి అనమాట, పడుతుంటాయి మీద, అందరి దేవతలంతా అతని పైన పూలు చల్లుతున్నారు అనమాట, ఎందుకంటే అంత పెద్ద శపథం చేస్తాడు, నేను ఇంకా వివాహం చేసుకోను, జన్మాంతరం బ్రహ్మచారిగానే ఉంటాను. ఎందుకు, తండ్రి యొక్క కోరిక తీర్చడం కోసం ఇంత పెద్ద శపథం చేశాడనమాట. సో
అప్పుడు వాళ్ళందరూ అంటారనమాట, నువ్వు నువ్వు భీష్మ ఇంత పెద్ద శపథం తీసుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు భీష్మ అని అందరూ అంటారు. నువ్వు చాలా కీర్తిమంతుడు అయిపోతావు అని చెప్పేసి చక్కగా ఆయనను దీవించేసేసి వెళ్తారనమాట. సో అప్పుడు ఈ భీష్మ సత్యవతిని తీసుకొని వచ్చేసి తండ్రి గారికి అప్పగిస్తారు. తండ్రి చాలా సర్ప్రైజ్ అయిపోతాడండి. ఏంటి, ఎందుకు ఇలా చేసావు? నా నా సుఖం కోసం, నాకు భార్యను తీసుకురావడం కోసం నువ్వెందుకు శపథం ఇలా చేశావు అని చాలా బాధపడతాడు అతను. సో ఆ తర్వాత సత్యవతిని వివాహం చేసుకుంటాడు శంతను మహారాజ్. సో ఇప్పుడు ఎట్లాగో భీష్మ ఇంకా ఒకటి రాజ్యం నేను ఏలను అని చెప్పాడు, రెండోది నేను జన్మాంతరం బ్రహ్మచారిగా ఉంటారని శపథం తీసుకున్నాడు. సో అప్పటి నుంచి దేవవ్రత ఏమవుతాడు, భీష్మ అయిపోతాడు. సో అలా భీష్మ అలాగా ఉన్నప్పుడు ఈ శాంతను సత్యవతికి వాళ్ళకి సంతానం కలుగుతుందన్నమాట. వాళ్ళ పేర్లు ఎవరు, చిత్రాంగద, విచిత్ర వీర్య. సో ఈ చిత్రాంగద, విచిత్ర వీర్య ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు శాంతను తర్వాత ఇంకా వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళాలన్నమాట. సో ఈ చిత్రాంగద ఎప్పుడైతే కొంచెము టీనేజ్ వయసుకు రాగానే గంధర్వ లోకంలో ఇంకొక గంధర్వుడు ఉంటాడు, అతని పేరు కూడా చిత్రాంగద. అదేంటి, నా పేరు చిత్రాంగద, అందరూ నా పేరు నన్ను తలుచుకోవాలి, ఈ భూలోకంలో మళ్ళీ ఇంకెవడో అతనికి చిత్రాంగన అని పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి అసూయతోటి వచ్చేస్తాడు ఆ గంధర్వుడు. వచ్చేసి దాడి చేసేసి యుద్ధం చేస్తాడు. ఆ టైంలో భీష్ముడు దగ్గరగా ఉండడు. సో ఆ టైంలో యుద్ధం చేసేసి ఆయన సంహరించి వెళ్ళిపోతాడు. సో చూసారా, అసూయ అనేది జస్ట్ మన పేరు ఇంకెవరికైనా ఉన్నా కూడా ఓకే, నా పేరు ఇప్పుడు రాదు, వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ కీర్తి వస్తుంది అని చెప్పేసి అతన్ని చంపేసి వెళ్ళిపోతాడు యుద్ధంలో, ఓడించేసేసి. సో అలా చిత్రాంగద చనిపోతాడు. ఆ తర్వాత ఇంకా మిగిలింది ఎవరు, విచిత్ర వీర్య. సో విచిత్ర వీర్య మిగిలిన తర్వాత విచిత్ర వీర్య కూడా అతనికి ఆరోగ్యం సరిగా ఉండదు. సో ఇంతలో అతనికి వివాహం చేయాలి. సో అతనికి వివాహం చేయాలంటే ఎక్కడి నుంచైనా కన్యలను తీసుకురావాలి. సో అప్పుడు భీష్మ ఏం చేస్తాడంటే, భీష్మ వెళ్ళేసి ఒక స్వయంవరం జరుగుతుంది, అంబాలిక, అంబిక. సో వీళ్ళ స్వయంవరం జరుగుతుంటే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ముగ్గురు వరమాలలు పట్టుకొని వాళ్ళ యొక్క భర్తలను వెతుక్కుంటూ అందరూ వస్తారనమాట. అందరూ రకరకాల రాజులు, అందరూ రాకుమారులు అందరూ వస్తారు. సో వాళ్ళు వివాహం చేసుకోవడానికి రెడీగా వాళ్ళు ప్లాన్ చేస్తుంటే భీష్ముడు వెళ్తాడు. భీష్ముడు వెళ్ళేసి ఇక్కడ ఈ యొక్క స్వయంవరం ఇక్కడ జరగడానికి వీల్లేదు, ఈ వీళ్ళని నేను తీసుకొని వెళ్తున్నాను, ఎవరికన్నా అభ్యంతరం ఉంటే నాతోని యుద్ధం చేయండి. ఇది క్షత్రియ రణనీతిలో ఒక నీతి, నో ప్రాబ్లం. ఎందుకంటే క్షత్రియుడిగా అందరినీ ఓడించి అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. అట్లా ధర్మం ప్రకారం అది తప్పేం కాదు. ఎందుకంటే మీరు చూస్తే ఈవెన్ ద్రౌపది స్వయంవరంలో కూడా అప్పుడు వీళ్ళందరూ ఆ విల్లు టెస్ట్ పెడతారు. ఎవరైతే ఆ విల్లు ఆ యొక్క బాణాన్ని పైన ఒక చేప తిరుగుతూ ఉంటుంది అనమాట, బొమ్మ చేప. సో అంటే బొమ్మలాగా ఉన్న చేప, నిజం చేప కాదు అది, ఒక బొమ్మ అనమాట, ఒక ఆట వస్తువు లాగా ఉన్న చేప. సో దాని కంట్లో అది తిరుగుతూ ఉంటుంది, కింద నీళ్ళలో చూసి అక్కడికి బాణం వేయాలన్నమాట. అలా ఎవరే వేస్తే వాళ్ళకి నా యొక్క కూతుర్ని వివాహం చేస్తాను అని చెప్పేసి ద్రుపద మహారాజు టెస్ట్ పెడతాడనమాట. సో ఆ టెస్ట్ లో అందరూ ఓడిపోతారు ఎక్సెప్ట్ అర్జునుడు. అప్పుడు అర్జునుడు ఏంటి, వాళ్ళందరూ ఇంకా వారణావతి నుంచి వచ్చేసి ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటికి పెట్టలేదన్నమాట. వాళ్ళు ఒక బ్రాహ్మణుల లాగా తిరుగుతున్నారు. సో అప్పుడు చూసేసి అందులో ఒకతను వచ్చేసి ఈ యొక్క దాన్ని ఛేదించేసేసి అప్పుడు వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకోగానే మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు అన్నమాట. అక్కడ ఉన్న కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ వచ్చేసి అట్లెట్లా బ్రాహ్మణుడు ఎలా పెళ్లి చేసుకుంటాడు, ఇంతమంది క్షత్రియులు ఉండగా అని చెప్పేసి యుద్ధం చేస్తుంటారు. అప్పుడు అర్జునుడు, బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు ఒక్కడు నిలబడి వాళ్ళందరినీ ఓడిస్తాడనమాట. సో ఇది సహజం, ఇది ధర్మం. ఎవరైనా సరే వివాహం చేసుకోవాలంటే అప్పుడు అందరినీ ఓడించి ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు. సో ఇట్లా భీష్ముడు వెళ్తాడు. భీష్ముడు వెళ్ళేసి అందరినీ ఓడించేసేసి అక్కడ ఆ ముగ్గురి కన్యలను తీసుకొని వెళ్తుంటాడు అనమాట. అంబాలిక, అంబిక.
సో అందులో అంబ అనేది ఆమె ఇంకొక అతనికి మనసిచ్చేస్తుంది ఆల్రెడీ. ఇంకొక అతన్ని వివాహం చేసుకుందామని రెడీగా ఉంటుంది. అది చెప్పడానికి భయపడుతుంది. సో తీసుకొస్తూ ఉంటే తీసుకొచ్చేస్తాడు. వచ్చేసి విచిత్ర వీర్యకి 3 భార్యలను తీసుకొచ్చాను, ఆయనకు వివాహం చేయండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరు ఒప్పుకుంటారు, అంబాలిక అంబిక. కానీ అంబ అంటుందన్నమాట, నేను ఆల్రెడీ నా మనస్సు ఇంకో యువరాజుకి ఇచ్చేసాను, నేను ఇక్కడ ఈ వివాహం చేసుకోని నాకు ఇష్టం లేదు. అంటే మరి ఈ మాట నువ్వు ముందే చెప్పాలి కదా, అక్కడ ఉన్నప్పుడు చెప్పలేదు కదా అంటే, అటువంటి సమయ సందర్భం మనకు లేదు. ఓకే, నువ్వు తీసుకొచ్చావు కదా, అట్లీస్ట్ నువ్వు నన్ను అపహరించావు కాబట్టి ఐదర్ నువ్వు చేసుకో లేదా వెళ్ళి నన్ను అతనికి అప్పగించు, నేను ఈ విచిత్ర వీర్యాన్ని వివాహం చేసుకోనంటే సరే అని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడు భీష్మ. వెనక్కి తీసుకెళ్ళినప్పుడు ఇంకా అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, నువ్వు ఆల్రెడీ ఇంకొకతను నిన్ను అపహరించి తీసుకువెళ్ళాడు, ఇప్పుడు నిన్ను వివాహం చేసుకోవాలని ఆ రాజు చెప్తాడు. సో ఇప్పుడు అమ్మకి ఏమైపోతుంది, తన యొక్క కావాలనుకున్న భర్త కోల్పోతుంది. ఇటు భీష్ముడు శపథంలో ఉన్నాడు కాబట్టి భీష్ముడు చేసుకోవట్లేదు, ఇంకా ఆమెకి విచిత్ర వీర్యాన్ని చేసుకోవాలని లేదు. సో అట్లా ఇంకా పగ పెట్టేసుకొని తపస్సు చేసేసి నెక్స్ట్ జన్మలో అయినా నిన్ను సంహరించాలి అని తప్పకుండా అని చెప్పేసి బాగా పగ పెట్టుకొని తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంతలో విచిత్ర వీర్య కొద్ది రోజుల తర్వాత వివాహం జరిగిన తర్వాత ఈ అంబిక వివాహం చేసుకున్న తర్వాత అతను చనిపోతాడు, విచిత్ర వీర్య కూడా చనిపోతాడు. సో విచిత్ర వీర్య చనిపోగానే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రాబ్లం, ఇప్పుడు ఈ యువరాజు ఎవరు, ఈ పట్టాభిషేకం ఎవరికి చేయాలి? శాంతను మహారాజు అప్పటికి చనిపోయారు. తర్వాత ఈ పిల్లవాడు విచిత్ర వీర్య చనిపోయాడు. సత్యవతి మాత ఒకతుంది. ఇంక ఎటు చూసినా ఒక భీష్ముడే కనబడుతున్నాడు. భీష్ముని పిలిచి చెప్తుంది అనమాట, నువ్వు లేదు, నీ యొక్క ప్రతిజ్ఞ వదిలేసేసి నువ్వు వివాహం చేసుకో అంటే, లేదు నేను ప్రతిజ్ఞాబద్ధుని, నేను ఏం చేయలేను, ఇప్పుడు నేను చేసుకోలేను. అప్పుడు తన కొడుకు అయిన వ్యాసదేవుని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు వ్యాసదేవుడు ఇమీడియట్ గా వస్తాడనమాట. సో వ్యాసదేవుడు వచ్చేసి, సో ఎప్పుడైనా కూడా ఆ రోజుల్లో ఒకవేళ భర్త చనిపోతే భర్త యొక్క అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా, లేదా ఎవరైనా సేజెస్ ఎవరైనా మునులు ఋషులు ఉన్నా కూడా వాళ్ళ ద్వారా సంతానము కలిగించవచ్చు అనమాట. సో అందుకని పిలిస్తే ఓకే సత్యవతి మాత మీరు పిలిచారు, ఇప్పుడు ఇది లోక కళ్యాణం గురించి, రాజ్యానికి ఇంకొక యువరాజు కావాలి కాబట్టి ఒప్పుకుంటాడు వ్యాసదేవుడు. సో వ్యాసదేవుడు ఒప్పుకున్నాక తర్వాత అట్లా ఫస్ట్ అంబిక విచిత్ర వీర్య యొక్క మొదటి భార్య అయిన అంబిక దగ్గరికి పంపిస్తుంది. సో అంబిక ఇతన్ని చూసేసి చాలా భయపడి కళ్ళు మూసేసుకుంటుంది. కళ్ళు మూసుకొని అప్పుడు సంతానం కలిగితే గుడ్డివాడిగా ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. సో తర్వాత బయటకు వచ్చి చెప్తాడనమాట, ఈమె కళ్ళు మూసుకుంది కాబట్టి గుడ్డివాడు జన్మిస్తాడని చెప్పేసి. ఇంకొక ఆమెకు చెప్తుంది ముందే అంబిక వచ్చేసి, నువ్వు కళ్ళు మూసుకోకు, నువ్వు కళ్ళు మూసుకుంటే నీ కొడుకు కూడా గుడ్డివాడిగా పుడతాడని చెప్పేసి. సో అప్పుడు అంబాలిక ఏం చేస్తుంది, కళ్ళు తెరిచే ఉంచుతుంది, కానీ ఈ యొక్క ఋషిని చూడగానే ఆమె పేలుగా అంతా తెల్లగా అయిపోతుంది, శరీరం అంతా తెల్లగా అయిపోయి అట్లాగా ఒక తెల్ల శరీరంలో ఒక కొడుకు పుడతాడు, ఆయన పేరు పాండు మహారాజ్. సో ఒకతను ఏంటి గుడ్డివాడిగా పుట్టాడు, ఒకతను కంప్లీట్ గా తెల్లగా పేలుగా పుట్టాడు అనమాట. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇంకొక సంతానం తీసుకుందామని చెప్పేసి మళ్ళీ అంబికకు చెప్తారు, ఈసారి నువ్వు కళ్ళు మూసుకోకు, గుడ్డివాడిగా కాకుండా మంచి సంతానం వస్తుందని ఆమె చెప్తే ఆమె భయపడిపోయి నో అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక పని మనిషిని తీసుకొస్తుంది, విచిత్ర వీర్య యొక్క పని మనిషిని, ఆమెను పంపిస్తుంది. సో ఆమె సరిగ్గా వ్యాసదేవుడికి నమస్కరించేసి ఆమె సంతానం వచ్చేసి విదురుడు అనమాట. సో అది విదురుడి యొక్క సంతానం. సో విదురుడు ఎవరి సంతానం, అటు వ్యాసదేవుడు ప్లస్ విచిత్ర వీర్య యొక్క దాసి యొక్క సంతానం. సో అసలు దాసీపుత్రుడిగా ఎందుకు పుట్టాడు, దానికి ఇంకొక స్టోరీ ఉందన్నమాట. ఒక మాండవ్య అనే ఋషి తను చనిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్తాడు, యమరాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యమరాజు అంత అకౌంట్ చూస్తాడు, చూసేసి ఓకే ఇతనికి శూలము మీద కూర్చోబెట్టాలి అంటాడు. మాండవ్య ఋషి అంటున్నాడు, నేను ఋషిని, నేను ఒక సేజ్ని, నన్ను తీసుకెళ్లి శూలం మీద ఎలా కూర్చోబెడతారు, నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు చిన్నతనంలో నువ్వేం చేసావు, ఒక పుల్ల తీసి ఒక పురుగులో ఇట్లా కూర్చావు నువ్వు, అందుకని ఆ పురుగు అలా మరణించిపోయింది, అందుకని నువ్వు ఆ పనిష్మెంట్ ఇప్పుడు తీసుకోవాలి అనగానే ఆ మాండవ్య ఋషి
శాపం పెడతాడనమాట. నువ్వు ఎటువంటి పనిష్మెంట్ నాకు ఇస్తున్నావా, నువ్వు ఒక శూద్రుడిగా జన్మిస్తావు అని చెప్పేసి. సో అప్పుడు ఆ యమధర్మరాజు శూద్రుడి దాసి పుత్రుడిగా విదురుడిగా వస్తుంది అనమాట. కానీ విదురుడు ఇప్పుడు చూడండి వ్యాసదేవుడి యొక్క కుమారుడు డైరెక్ట్ గా. అయినా కూడా ప్లస్ పూర్వజన్మలో అతను డైరెక్ట్ గా ధర్మరాజు. సో అట్లా ఆ ధర్మరాజు వచ్చేసి అతను ఏంటి యాక్చువల్లీ కృష్ణ భగవాను యొక్క అనుచరుడు, సదా అనుచరుడు. కృష్ణ భగవాను యొక్క అనుచరుల్ని ఇటువంటి ఇంపార్టెంట్ పోస్ట్ లో పెట్టడానికి కొందరు ఏం చేస్తారు, చనిపోయిన తర్వాత కృష్ణ భగవాను భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కొందరు డివోటీస్ ఏం చేస్తారు, కృష్ణ యొక్క అనుచరుల్ని స్పెషల్ గా ఏం చేస్తారంటే అపాయింట్ చేస్తాడు. కృష్ణ అపాయింట్ చేసేసి నువ్వు ఈ వ్యవహారాలు చూసుకో అని చెప్పేసి ఇతనికి యమధర్మరాజు వ్యవహారం చూడడానికి ఇచ్చాడు అనమాట. సో ఆ యమధర్మరాజు ఇప్పుడు మనకు విదురుడిగా వచ్చాడు. విదురుడిగా వచ్చేసి విదురుడు ప్యూర్ డివోటీ, ఆయన కృష్ణ భగవాని అనుచరుడు కాబట్టి కృష్ణ వెళ్ళేటప్పుడు ఈ భాగవతం అంతా అటు ఉద్ధవుడికి ఇటు మైత్రేయకి ఇద్దరికి చెప్పి అతనికి అందించండి అని చెప్పి వెళ్తాడు. సో అది ఈ రోజు యొక్క శ్లోకం యొక్క కథ, పూర్తి కథ అన్నమాట. సో మళ్ళీ చదువుతాను చూడండి. భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశద్ భగవాన్ వ్రజన్. దేవదేవుని నిత్య సహచరుల్లో నీవు ఒకడవు. అతడు తన ధామమునకు మరలిపోవునప్పుడు నీ కొరకై ఉపదేశములు నా చెంత ఒసగెను. సో అది ఈరోజు యొక్క శ్లోకం. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద్కి జై. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఎవరికైనా ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. ఈరోజు చాప్టర్లో కానీ జనరల్ ఏమైనా ప్రశ్న ఉన్నా అడగండి. కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. ఓకే, దర్శన్ టైం అవుతున్నట్టుంది. జై శిల ప్రభుపాద్కి జై. నితాయికి జై.
श्री जगन्नाथ बलदेव सुभद्रा माई जय की जय बलदेव की जय अनिला ब्रदर की जय हरे कृष्णा हरे कृष्ण ప్రభుజీ ప్రణామాలు. यस सरिता माता जी धन्यवाद प्रणाम ప్రభుజీ నాకు ఒక డౌట్ ప్రభుజీ. మన यस ధృతరాష్ట్రుని తల్లి కళ్ళు ఎందుకు వస్తుంది ప్రభుజీ? ఒక నా తేజస్సు భరించలేదు కదా, లేకపోతే అతను భయంకరంగా ఉన్నాడు ప్రభుజీ? సో సాధువుస్ ఎలా ఉంటారు మాతాజీ? హిమాలయాస్ లో నుంచి ఆయన సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉంటాడు. మొత్తము ఒళ్ళంతా బూడిదగా ఉంది. సో ఆ యొక్క సాధువుని చూస్తే భయపడి కళ్ళు మూసుకుంటుంది. ఇంకొకటి కూడా అనుకోవచ్చా ప్రభుజీ? ధృతరాష్ట్రుడి కర్మ వలన అతను బుద్ధివాడుగా పుట్టాలని అనుకున్నా. ఎస్ అలా కూడా అనుకోవచ్చు మాతాజీ. ఎస్ ఇవన్నీ అన్ని ఒక దారిలోకి వస్తాయి. మన కర్మ ఎప్పుడైతే పండుతుందో అన్ని ఒక దారిలో పడతాయి అన్నమాట. ఇటువంటి అన్ని ఎస్ అలా కూడా అనుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ఎస్ మాతాజీ. ప్రభుజీ మనం వింటాము, మనం డైరెక్ట్ గా కృష్ణని రీచ్ అవ్వలేము. సో గురువు ద్వారా ఆర్ బలరామ ద్వారా అండ్ మన రాధారాణి త్రూ ఆర్ తులసి మహారాణి త్రూ, వీళ్ళందరూ ఒక గేట్ వేస్ టు రీచ్ కృష్ణ అనుకోవాలా? అండ్ ఎవరు మెయిన్ ప్రయారిటీ ఎవరు యాక్చువల్లీ? ఎందుకంటే మనము తులసి మహారాణి లైక్ యూనో ఆర్ స్పెషల్ గా ఎవరిని గ్లోరిఫై చేయాలో వాళ్ళని గ్లోరిఫై చేస్తూ వాళ్ళని మాత్రమే సెంటర్ గా మనం తీసుకుంటాం. లైక్ మెయిన్ తులసి మహారాణి అని, ఒక్కొక్కసారి మెయిన్ రాధారాణి అనేసి చెప్పుకుంటాం టు యునో రీచ్ కృష్ణ. మళ్ళీ ఒక్కొక్కసారి బలరామ ఇస్ ద మెయిన్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఎందుకు ఇట్లా మనం కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళని మాత్రమే సెంటర్ చేస్తాము? యాక్చువల్లీ ఏంటి అసలు ఫిలాసఫీ చెప్పండి ప్రభు. ఎస్ మాతాజీ, మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ. మనము కృష్ణ ఏం చెప్పాడు భగవద్గీతలో 18వ చాప్టర్లో 66వ శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, మీకు తెలిసిన ధర్మాలన్నింటినీ పక్కకు పెట్టేసేయండి, వదిలేయండి. పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కరిని శరణు తీసుకోండి. అహం త్వాం సర్వ పాపేభ్యో, మీ యొక్క సర్వ పాపాలని నేను తొలగిస్తాను. మోక్షయిష్యామి మా శుచః. మా శుచః అంటే మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఎంతో మంది దేవతలను పూజ చేస్తూ ఉన్నాము, మనం ఎంతో మందితో ఇవన్నీ ఉంటున్నాము. ఒకసారి అన్ని వదిలేసి కృష్ణకి శరణం తీసుకోవాలంటే మనం చాలాసార్లు ఆలోచించాలి కదా. సో అందుకని కృష్ణ భయపడకండి, నా శరణు తీసుకోండి, మేము అన్ని తీసుకుంటాం, అన్ని వర్తిస్తాయని చెప్పేసి. ఓకే, మరి మనం శరణం తీసుకోవడానికి రెడీగా లేము. కృష్ణ భగవాన్ యొక్క శరణు తీసుకునడానికి రెడీగా లేము మనం. శరణాగతి అంటే ఏంటి? అదే శ్లోకంలో పర్పోర్ట్లో శిల ప్రభుపాద్ భాష్యంలో రాస్తారనమాట. ఆనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యాతి విశ్వాసో గోతృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. ఈ 6 విధాలుగా మనం శరణాగతి తీసుకోవాలి. ఏంటది?
ఆనుకూల్యస్య సంకల్ప, ఏదైతే కృష్ణ భగవానుని భక్తికి అనుకూలమో అది సంకల్పించుకోవాలి. ప్రతికూల్యస్య వర్జనం, అనుకూలం అంటే ఏంటి? మనకు కృష్ణ భగవాన్ టెంపుల్కి వెళ్ళడము, కృష్ణ భగవాని భక్తులతో ఉండడము అన్ని అనుకూలం భక్తికి, కాబట్టి అది సంకల్పించుకోవాలి, అది చేయాలి. ప్రతికూల్యస్య వర్జనం, ఏదైతే కృష్ణ భగవానుని భక్తికి ప్రతికూలంగా విరుద్ధంగా ఉందో అది వదిలేయాలి. సపోజ్ ఫ్రెండ్స్ వచ్చేసి మనల్ని సినిమాకి రండి అన్నారు అనుకోండి, సినిమాకి వెళ్తే మన భక్తి పెరుగుతుందా? పెరగదు. కాబట్టి ప్రతికూల్యస్య వర్జనం, వదిలేసేయాలి. ఎవరైనా ఫంక్షన్ పిలిచారు, వాళ్ళు కూడా అక్కడ కృష్ణ భక్తి లేదు, ఏది లేదు, నాన్ వెజిటేరియన్ ఇవన్నీ ఉన్నాయి. సో అటువంటి ఫంక్షన్ పోవాల్సిన అవసరం లేదు, అటువంటి ఫ్రెండ్స్ మనకు అక్కర్లేదు. పరిత్యజ్య, ప్రతికూల్యస్య వర్జనం. తర్వాత రక్షిష్యాతిథి విశ్వాసం, కృష్ణ భగవానుడు నన్ను రక్షిస్తాడు అనే గట్టి విశ్వాసం మనకు ఉండాలి. గోప్తృత్వే వర్ణం తత, కృష్ణ అన్నిటికీ మెయింటైనర్ అనేది డౌట్ లేకుండా మనకు ఉండాలి. ఆత్మ నిక్షేప, నా వల్ల ఏమి కాదు, కృష్ణ భగవానుడు తలుచుకుంటే ఇది జరుగుతుంది, నా వల్ల నేనేమి చేయలేను, అది ఆత్మ నిక్షేప. కార్పణ్యే అంటే హ్యూమిలిటీ, అంటే వినమ్రతాభావం. నేను చాలా చిన్నవాడిని, నేను కింద పడిపోయిన వాడిని, కృష్ణ నన్ను నీ శరణాగతి ఇవ్వు, ఇది శరణాగతి అన్నమాట. సో కృష్ణ ఈ రూల్ పెట్టాడు. సో ఈ రూల్ మనం పాటించకపోతే కృష్ణ మన వైపు చూడడు. కృష్ణ మన వైపు చూడాలంటే మనకి ఏదో ఒక అర్హత ఉండాలి కదా. సో అర్హత అనేది ఎక్కడ మన దగ్గర లేదనమాట. సో అందుకని మనం కృష్ణాన్ని అప్రోచ్ కావాలంటే రాధారాణి ద్వారా అప్రోచ్ కావాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పాప ఉంది, ఒక చిన్న పాప చిన్న బాబు ఉన్నాడు, ఇంకా డైపర్ ట్రైనింగ్ కాలేదు. సో ఇంటికి ఎవరన్నా రాగానే ఏం చేస్తున్నాడు, మొత్తం అంత చెత్త స్నానం చేయకుండా డైపర్ అంతా అంతా వెట్గా ఉంది, మొత్తం శరీరం అంతా. ఎవరైనా వచ్చి ఎత్తుకుంటారా ఆ బాబుని? లేదు. సో తల్లి ఏం చేస్తుంది, ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి శుభ్రం చేసి స్నానం చేసి మంచిగా పౌడర్ వేసేసి తిలకం పెట్టేసి మంచి డ్రెస్ వేసేసి అప్పుడు వచ్చేసి తీసుకోండి అని ఇస్తుంది. అప్పుడు అందరూ తీసుకుంటారనమాట. కానీ అలా కాకుండా తల్లి అలంకరించకుండానే మనం డైరెక్ట్గా వెళ్ళామనుకోండి, మనం చాలా విశుద్ధంగా ఉంటాం. అంత చెత్త కోరికలు, మన హృదయం అంతా చెత్తగా ఉంటుంది అనమాట. సో మనల్ని ముట్టుకునే అవకాశం కూడా ఉండదు. అందుకని మనం ఏం చేస్తాం, మనం తల్లి ద్వారా వెళ్తున్నాం అనమాట. సో రాధారాణి ఏం చేస్తుంది, మనల్ని మొత్తం క్లీన్ చేసేసి మనల్ని స్నానం చేసేసి భగవంతునికి అర్పిస్తుంది అనమాట. చూడు, ఈమె కూడా మంచి డివోటీ, మీ భక్తి చేస్తుంది, ఇదని మీరు స్వీకరించండి అని ఎప్పుడైతే ఆమె చెప్తుందో అప్పుడు కృష్ణ మన వైపు చూస్తాడనమాట. సో అది రాధారాణి యొక్క ఆవశ్యకత, ఎందుకు మనం రాధారాణి ద్వారా వెళ్ళాలి అనేది. సో ఓకే, కొన్నిసార్లు మనం రాధారాణి దగ్గరికి, తల్లి దగ్గరికి వెళ్ళడానికి అర్హత కూడా కోల్పోయి ఉంటాం. సో అప్పుడు ఏంటి, మనం చైతన్య మహాప్రభును ఆశ్రయించాలి. కృష్ణాను ఆశ్రయించడం కంటే రాధారాణిని ఈజీ. రాధారాణిని ఆశ్రయించే కంటే కూడా చైతన్య మహాప్రభు దయాలు, ఇలా చేతులు పెట్టేసి డైరెక్ట్గా ఇంకా అన్ని ఇవ్వడానికి వచ్చాడు. అతనికి ఏ రూల్ లేదనమాట, శరణాగతి రూల్ లేదు, మీరు శరణాగతి తీసుకోండి, ఏది లేదు, డైరెక్ట్గా పంచి పెడుతున్నాడు భక్తిని. సో కొన్ని ఏరియాస్కి చైతన్య మహాప్రభు కూడా వెళ్ళట్లేడు, సన్యాసం తీసుకున్నాడు కాబట్టి కొన్ని ప్లేసెస్కి వెళ్ళట్లేడు ఇతను. నిత్యానంద ప్రభు ఆయన వివాహం చేసేసుకొని అన్ని రకాల చెత్త ప్లేసెస్కి వెళ్తున్నాడు అనమాట. ఈవెన్ మందు తాగి వ్యభిచారం చేసే స్థలాలకి అన్నిటిలోకి వెళ్తున్నాడు చైతన్య మహాప్రభు, అందరినీ ఉద్ధరించడం కోసం. సో అందుకని చైతన్య మహాప్రభు కంటే ఇంకా నిత్యానంద ప్రభు, బలరాం ఇంకా దయాలు. సో ఇప్పుడు గురుతత్వాలో మనకి ఆ యొక్క దయాలు స్వభావం మనకు ఇక్కడ ప్రపంచంలో ఎవరున్నారు, గురు. ఆ గురువు ఏంటి, ప్యూర్ డివోటీ, కంప్లీట్ శుద్ధ భక్తుడు అనమాట. కంప్లీట్ శుద్ధ భక్తుడు. అతని యొక్క లైఫ్ అంతా కృష్ణ భగవానుడి గురించి ప్రేమ పెంచుకొని మిగతా అందరి మీద జాలిపడి అతను అందరినీ ఉద్ధరించడానికి వెళ్తున్నాడు అనమాట. అప్పుడు ఆ డివోటీ మీద కృష్ణకు ప్రేమ ఉంటుంది, మన అందరి మీద ఉండకపోవచ్చు. కానీ ఆ ప్యూర్ డివోటీ ఎవరైతే గురు మహారాజ్ ఉంటారో ఆ గురు మహారాజ్ మీద ప్రేమ ఉంటుంది కృష్ణకి. ఆ గురువుకి మనం సేవ చేసి, ఆ గురువుకి మనం దగ్గర అయిపోయి, ఆ గురువు శరణాగతి మనం తీసుకున్నాం అనుకో, అప్పుడు కృష్ణ మన వైపు చూస్తాడు. ఇతను ఈ గురువు దగ్గర షెల్టర్ తీసుకున్నాడు, నా యొక్క శుద్ధ భక్తుడైన ఇతని దగ్గర షెల్టర్ తీసుకున్నాడు కాబట్టి మన వైపు చూస్తారనమాట. సో ఎస్, డైరెక్ట్గా మనం కృష్ణాన్ని ఎప్పుడూ అప్రోచ్ కాలేం. కృష్ణాన్ని అప్రోచ్ కావాలంటే మనం గురువు ద్వారానే వెళ్ళాలి. గురువు ఎందుకు, ప్యూర్ డివోటీ కాబట్టి కృష్ణ వాళ్ళంటే చాలా ప్రేమ, ప్యూర్ డివోటీస్ అంటే.
సో ఆ ప్రేమతో పాటు వాళ్ళని ఎవరైతే ఆ, వాళ్ళ అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తున్నారో, వాళ్ళకి ఎవరైతే సేవ చేస్తున్నారో, వాళ్ళు చెప్పే పాఠాలు ఎవరు పాటిస్తున్నారో వాళ్ళంటే కూడా కృష్ణకి చాలా ఇష్టం. అందుకని మనం ఎప్పుడైనా డివోటీస్ త్రూ వెళ్ళాలన్నమాట. ఈవెన్ గురు మహారాజ్ని మనం అప్రోచ్ కావాలన్నా కూడా ఆల్రెడీ గురు మహారాజ్ దగ్గర శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అప్రోచ్ కావాలి. లేదా మన గురువు ఎవరో తెలియదు, ఆ మహారాజ్ ఎవరో తెలియదు, అతని కీర్తి ఏంటియో తెలియదు, అదంతా ఎవరు చెప్తారు మనకి? వాళ్ళ యొక్క డిసైపుల్స్ మనకు చెప్తారనమాట. అందుకే ఎప్పుడైనా సరే గోపీ పరతుర్ పదకమలయోర్ దాస దాస దాసానుదాస. నాహం విప్రో నచ నరపతిర్నాపి వైశ్యో న శూద్రో నాహం వర్ణే నచ గృహపతిర్నో వనస్తోయతిర్వా కింతు ప్రోధ్యన్నిఖిల పరమానందపూర్ణామృతాబ్ధేర్ గోపీ పరతు పదకమలయోర్ దాస దాసానుదాసః. నాహం విప్రో, నేను బ్రాహ్మణ కాదు, నచ నరపతిర్, నేను క్షత్రియ కాదు, నేను బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వానప్రస్థ కాదు, సన్యాసి కాదు, నేను బ్రహ్మచారి కాదు, నేను గృహస్థ కాదు, నేను వానప్రస్థ కాదు, సన్యాసి కాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇవి 4 కాదు. మరి ఎవరు నేను? గోపీ పరతుర్ పదకమలయోర్ దాస దాసాను దాసః. ఆ గోపీస్ ని మెయింటైన్ చేసే ఆ భగవానుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దాసుడి యొక్క దాసుని. అలాగే కింగ్ కులశేఖర్ అల్వార్ కూడా చెప్తారనమాట. మజ్జన్మ మత్ఫలమిదం మధుకైట భారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహమేష ఏవా తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యా భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. ఇంట్లో భృత్యస్య భృత్యస్య అని చెప్పేసి 7 సార్లు చెప్తున్నారు ఇక్కడ. అంటే మనము దాసుల యొక్క అట్లా 7 తర్వాత మనం దాసులం. అలా మనం వెళ్తే భగవంతుడు మనల్ని చూసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, మనం చీఫ్ మినిస్టర్ని డైరెక్ట్గా కలగలుగుతామా? ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, నరేంద్ర మోడీ వస్తున్నాడు మన సిటీకే రావట్లేదు, వస్తే హైదరాబాద్కి వస్తున్నాడు. వెళ్ళి మనం డైరెక్ట్గా కలగలుగుతామా? ఆయనను కలవాలంటే మనకు అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారు? ఆయన యొక్క సర్వెంట్ మనకు అపాయింట్మెంట్ చేసి ఇవ్వాలన్నమాట. మనకు పలుకుబడి ఉండాలి, అప్పుడే ఇస్తారు. అలా కాకుండా సపోజ్ ఆ ప్రైమ్ మినిస్టర్ యొక్క పని మనిషి మనకు తెలుసు అనుకోండి, ఆ ప్రైమ్ మినిస్టర్కి రోజు బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తుంది ఆమె. సో అప్పుడు మనం ఏంటి, ఆమె ఫ్రెండ్గా మనం లోపలికి వెళ్తున్నాం. అఫ్కోర్స్ చెకప్ అవన్నీ చేస్తారనుకోండి. చెకప్ చేసినా కూడా ఆ లోపల తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దాసి ఒకసారి చెప్తుంది, ఈ పలాని ఆమె మా సిస్టర్, ఈమెను కూడా ఒకసారి చూడండి అని. అప్పుడు అలా కూడా వెళ్ళొచ్చు, మనం ఒక ప్యూన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో అందుకే మనం దాసుల యొక్క దాసులం. అట్లా మనం కృష్ణుని అప్రోచ్ కావాలి, అది సరైన పద్ధతి. సో గురువు ద్వారా వెళ్తాం. ఓకేనా మాతాజీ? ప్రభుజీ, మరి తులసి మహారాణి అండ్ గిరిరాజ్ గోవర్ధన్ వీళ్ళని కూడా గ్లోరిఫై చేస్తాం కదా, ఎస్. లైక్ కృష్ణని రీచ్ అవ్వడంలో మనము వాళ్ళని కూడా సెంటర్ చేస్తాం కదా, అది ఎలా ప్రభుజీ? హంతాయ మద్రిరబలా హరిదాసవర్యో యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోదా మానం తనోతి సహగో గణయస్తయోర్యత్ పానీయ సూయవశ కందర కందమూలై హంతాయం అద్రిరబల. సో రాధారాణి ఈ శ్లోకం చెప్తుంది శ్రీమద్ భాగవతంలో, అందరికంటే హరిదాస వర్య, హరిదాసుల్లో అందరికంటే గొప్పవాడెవరు? గిరిరాజ్ గోవర్ధన. భగవంతుడికి ఎంతో మంది దాసులు ఉన్నారు, ఆ దాసుల్లో అందరికంటే వర్యుడు, అందరికంటే గొప్పవాడు గిరిరాజ్ గోవర్ధన. సో గోవర్ధన ఎందుకు అతను ఎటువంటి సేవ చేస్తున్నాడంటే, ఎప్పుడైతే కృష్ణ బలరాం గోపీస్ వీళ్ళందరూ ఆ యొక్క గోవర్ధన పర్వతం పైన కాళ్ళు వాళ్ళు పెడుతుంటే ఆ పర్వతం గట్టిగా ఉండదు, మెత్తగా అయిపోతుంది వాళ్ళ కాళ్ళకి చాలా బాగుండేటట్టు. అక్కడ అన్ని కందమూలాలన్నీ అందిస్తుంది అనమాట, ఫ్రూట్స్ అవన్నీ అందిస్తుంది, వాళ్ళకి సరైన టెంపరేచర్ అవన్నీ ఇస్తుంది అనమాట. గిరిరాజ్ చాలా చక్కగా సేవ చేస్తున్నాడు అనమాట. సో భగవంతుని యొక్క సేవకుడు కాబట్టి ఆ విధంగా అత్యంత ప్రియమైన సేవకుడు. ఇప్పుడు రామచంద్రకి అత్యంత ప్రియమైన సేవకుడు ఎవరు? హనుమాన్. సో అట్లా కృష్ణ భగవానునికి రాధారాణి లీలలో అత్యంత ప్రియమైన సేవకుడు ఎవరు? గిరిరాజ్ గోవర్ధన్. ఎందుకంటే అక్కడ చాలా పాస్ట్ టైమ్స్ వీళ్ళు చేశారనమాట. తులసి మహారాణి కూడా కృష్ణ భగవాన్ యొక్క ప్యూర్ డివోటీ. సో అట్లా మనము కృష్ణ భగవాన్ యొక్క ప్యూర్ డివోటీస్ని
మన ద్వారా మనం వెళ్ళాలి. అట్లా అని చెప్పేసి మనం సపరేట్గా గిరి గోవర్ధన్ని, సపరేట్గా తులసి మహారాణిని అట్లా చేయవలసిన అవసరం లేదు. మనం గురువు షెల్టర్ తీసుకోవాలి. వీళ్ళెవ్వరు చేసినా సరే మనకు కనపడే మనిషి ఎవరు? గురువు. ఓకే, గిరిరాజ్ గోవర్ధన్ ఉంది, కానీ గిరిరాజ్ గోవర్ధన్ వెళ్ళి మనం డైరెక్ట్గా ఏం చెప్పలేము. మనం మాట్లాడి చెప్పగలిగింది ఎవరికి ఇక్కడ? ఓన్లీ గురు మహారాజ్. సో ఆ గురు మహారాజ్ ఇవన్నీ శాస్త్రాలన్నీ చదివి ఇవన్నీ తెలుసుకొని ఆ భగవంతుని యొక్క ప్రేమ ఉండి ఆ ప్రేమను అందరికీ అందించడానికి అన్ని దేశాలు తిరుగుతూ, అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అంతటా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం స్పెషల్లీ వాళ్ళకి సేవ అందించాలన్నమాట. మహత్ సేవ ద్వారం విముక్తేస్. సో మనం ఎప్పుడైనా గురువు ద్వారా వెళ్ళాలి. సో గురువు ఎవరో తెలుసుకొని గురువు ద్వారా వెళ్ళి మనం ఆ సేవాభావం ఉంటే మనకు ఆటోమేటిక్గా కృష్ణ భగవాని భక్తి వస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న డివోటీస్, సీనియర్ డివోటీస్ ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళని మనము వాళ్ళ ద్వారా అప్రోచ్ కావాలి. అసలు గురువు అంటే ఏంటి, గురువు ఎలా షెల్టర్ తీసుకోవాలి, అవన్నీ డీటెయిల్స్ వాళ్ళే చెప్తారు కదా మనకి. ప్లస్ వాళ్ళకి మనకు అందుబాటులో ఉంటారు. మనకి పాస్ట్ టైమ్స్ చెప్తారు, మనకి కథలు చెప్తారు, లీలలు చెప్తారు, గురువుని ఎలా ఎంచుకోవాలో చెప్తారు, గురువు దగ్గర తీసుకెళ్తారు, తర్వాత దీక్ష ఇప్పిస్తారు. ఇవన్నీ హెల్ప్ చేసేది ఎవరు? మనకు సీనియర్ డివోటీస్. సో ముందు సీనియర్ డివోటీస్ నుంచి స్టార్ట్ కావాలి. ఎక్కడైతే మనకు ఆ ప్రేరణ ఉంటుందో, ఎక్కడైతే మనకు ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే మన కృష్ణ కనెక్షన్ చక్కగా వస్తుందో వాళ్ళ ద్వారా మనం వెళ్ళాలి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్స్ అ లాట్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు ప్రభుజీ. నాది ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు మనం సేవ చేయడానికి గుడికి వెళ్దామన్నా లేకపోతే ఇంకేదైనా పార్టిసిపేట్ చేద్దామన్నా ఇంట్లో వాళ్ళకి నచ్చదు కదా ప్రభుజీ, అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. అయితే ఇప్పుడు మనం వెళ్తుంటే వాళ్ళు మనకు అగనిస్ట్ గా మాట్లాడడం, ఇప్పుడు మనం కూడా ప్యూర్ డేవటి నేనైతే కాను, కాకపోతే జస్ట్ 4 నియమాలు ఒక్కటే పాటిస్తున్నాను, జపం చేస్తుంటాను. కరెక్ట్ వెళ్ళే టైంకి బాధేయడం, ఏదో ఒకటి అనడం, అసలు నేను అనుకుంటాను కూల్ గానే ఉండాలి, అసలు ఏది మాట్లాడద్దు, ఏది తన రిబన్స్ అనద్దు అని మనసులో అనుకుంటాను. కృష్ణుడికి కూడా అదే ప్రేర్ చేస్తుంటాను, నేను ఎవరిని ఏమి అనద్దు కృష్ణ, ప్లీజ్ నన్ను కంట్రోల్. కానీ నాకు కంట్రోల్ కాదు. మళ్ళీ నేను తను ఒకటంటే నేను ఒకటి అనడం, మళ్ళీ నేను ఒకటంటే తను 2 అనడం, అలా వాదోపవాదాలు అయ్యి ఇలా 1 month 2 months నుంచి అసలు ఇలాగే అవుతుంది. నేను 4-5 years నుంచి 6 years నుంచి ఈ కృష్ణ భక్తికి వచ్చాను, కానీ నాకు ఎందుకు ఇది కోపం అనేది కొంచెం కంట్రోల్లో రావట్లేదని నాకు చాలా అప్పుడు ఏమనిపించదు ప్రభుజీ. తర్వాత ఆలోచించిన తర్వాత నేను ఎందుకు అన్నాను అని నాకే ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చి అసలు ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఎందుకు అసలు అట్లా కంట్రోల్ చేయాలంటే నేను ఇంకేం చేయాలి అని. భక్తిలో మనం భక్తిలోకి రావాలంటే ప్రతి ఒక్కరికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. కొందరికి భార్యాభర్త ద్వారా ఆటంకాలు వస్తాయి, కొందరికి తల్లిదండ్రుల ద్వారా ఆటంకాలు వస్తాయి, కొందరికి సంఘం ద్వారా ఆటంకాలు వస్తాయి. ఉదాహరణకి జీసస్ క్రైస్ట్, ఆయన ఏం చేస్తున్నాడు? భక్తి చేయండి అని చెప్తుంటే ఆయన ఏం చేశారు? సిల్వ వేశారు. ఆయన సిల్వ వేసేసి సిల్వర్ మోయించేసేసి ముళ్ళ కిరీటం పెట్టేసి మొత్తం రక్తం కారుతుంది. తర్వాత డైరెక్ట్ గా శిలకేసి కొడతారనమాట, కొట్టేసి మూలలు కొడతారు. కొట్టి ఆ విధంగా టార్చర్ ఎందుకు చేశారు? ఆయన దొంగతనం చేశాడా? ఎక్కడికన్నా వెళ్ళి ఎవరినన్నా ఏమన్నా తప్పు చేశాడా? ఏమీ చేయలేదు. జస్ట్ దేవుడి గురించి పూజ స్టార్ట్ చేశాడు, అందరినీ భక్తి తీసుకోండి అని చెప్తున్నాడు, వైష్ణవ. సో అతనికి కూడా అటువంటి ప్రాబ్లమ్స్ అయ్యాయి. హరిదాస్ ఠాకూర్ కూడా ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ రాజు ఏం చెప్తాడంటే, నువ్వు ఈ మంత్రం చేస్తున్నావు, నువ్వు రోజు ఇది వంజే, ఇది మానేసే, ఓకే, నువ్వు బతకాలనుకుంటే ఇది చేసేసేయి, లేకపోతే నీకు చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది, నువ్వు ఏమైనా పనిష్మెంట్ ఇచ్చుకో, నేను ఇది ఆపలేను, నన్ను ఖండాలుగా నరికేసినా సరే ప్రతి ఒక్క భాగం కూడా ఈ కృష్ణనామం తీసుకుంటుంది అని చెప్తుంది. సో అలా అతన్ని తీసుకెళ్ళి 22 వీధులలో కొడతారనమాట, కొరడాలతో, ఇనుప రాడ్లతో కొడతారు, షూస్ తో తంతూ ఉంటారు, అతన్ని తిడుతూ ఉంటారు. అయినా ఆయనే భక్తి వదిలేయలేదన్నమాట. సో మీరాబాయి అలాగే ఉంది. సో అందరూ కూడా. సో మనకి ప్రహ్లాద్ మహారాజ్ తీసుకోండి ఎగ్జాంపుల్. ప్రహ్లాద్ మహారాజు ఎటువంటి కుటుంబంలో పుట్టాడు? రాక్షస కుటుంబంలో పుట్టాడు.
చుట్టుపక్కల ఒక డివోటీ ఉన్నారా? ఒక్క డివోటీ కూడా లేదు. సరిపోని డైనింగ్ టేబుల్కి వచ్చేసి అన్నం తిందామని చెప్తే వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద ఏముంటుంది? మొత్తం మాంసం, రక్త మాంసాలు ఉంటాయి. రాక్షసులు. వాళ్ళ యొక్క టాక్స్ ఎలా ఉంటాయి? భక్తి టాపిక్స్ ఏమైనా ఉంటాయా? ఎప్పుడు ఎవరిని ఏ విధంగా సంహరిస్తామో, మనుషుల్ని ఎలా మనం తినొచ్చు, వాళ్ళని ఎలా ఎలా సతాయించాలి, ఇటువంటి టాక్స్ డిస్కషన్స్ ఉంటాయి. కానీ ఆయన శుద్ధ భక్తుడు అయిపోయాడు అక్కడ. శుద్ధ భక్తుడిగా ఉన్నాడు. సో ఇవన్నీ జస్ట్ భక్తిలోకి మనం రావాలన్నప్పుడు ఇవన్నీ కామన్. సో మనం ఏం చేయాలి? ఎస్పెషల్లీ హౌస్ వైఫ్గా మీరు ఉన్నప్పుడు, భర్త ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు 16 రౌండ్లు చేసుకోవడానికి డెఫినెట్గా చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఒక మాతాజీ ఉంది, ఆమె చదువుకునే టైము వాళ్ళ పేరెంట్స్ నిర్బంధాలు పెట్టేదన్నమాట, నువ్వు టెంపుల్కి వెళ్ళొద్దు అని చెప్పేసి. సో ఆమె ఏం చేసేది, ప్రతిరోజు పొద్దుగాల లేసి ఆమె ఇంకా దుప్పట వేసుకొనే, బ్లాంకెట్ దుప్పట వేసుకొని ఆ దుప్పటి లోపల చాంటింగ్ చేసుకునేది 16 రౌండ్లు 2 గంటలు. సో చాంటింగ్ అయిపోయిందా, తర్వాత కాలేజ్కి వెళ్ళే టైంలో కాలేజ్ అయిపోగానే ఇమీడియట్గా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేది. ట్యూషన్ అని చెప్పేసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేది. ఆమె భక్తి చేసేది ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా భక్తి చేసేసింది మొత్తం. ఇప్పుడు దీక్ష అయిపోయింది, అంతా చాలా సీనియర్ డివోటీ అయిపోయింది, చాలా మందిని భక్తులను కూడా చేసింది ఆమె. సో ఇట్లా ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం అక్కడి నుంచి మనం పారిపోవాల్సిన అవసరం లేదు. ఆ సంబంధాల నుంచి మనం తెగవోసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నామో, ఎటువంటి సంబంధాల్లో ఉన్నామో అక్కడ చక్కగా సేవ చేయండి, చక్కగా ప్రవర్తన చేయండి. భక్తి సీక్రెట్గా చేసుకోండి. వాళ్ళు అనుమతించి అందరూ వస్తే పర్వాలేదు, లేదా మీరు సీక్రెట్గా మాలలు తీసుకొని ఎప్పుడైనా హరే కృష్ణ మంత్రం, ఎవరైనా మాతాజీకి ఫోన్ చేయండి, మీరు నాకు తులసి మాల తీసుకురండి అని చెప్పేసి ఎలా జపం చేయాలి, వాళ్ళు తులసి మాత్రం మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. భగవంతుడి యొక్క పటం తీసుకురండి అని చెప్పండి, పటం తీసుకొచ్చి ఇస్తారు. మీ ఇంట్లో పటం పెట్టుకోండి, రోజు వంట చేయండి, వంట చేసింది కృష్ణకు ఆఫర్ చేయండి, మీరు చాంటింగ్ చేసుకోండి. మీరు ఇంకొకటి ఏమన్నారంటే కోపం వస్తుంది అన్నారు. సో కోపం వస్తుంది, అప్పటికప్పుడు అనేస్తున్నాను, మళ్ళీ ఆ తర్వాత చాలా బాధ అవుతుంది అని. ఇదేంటంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భక్తిలోకి రాకముందు ఎవరి మీదన్నా కోపం వచ్చినప్పుడు, ఆ కోపం వస్తే ఎంత బాగా తిట్టాను వాళ్ళని అని మనకి చాలా గర్వంగా మంచిగా అనిపిస్తుంది. భక్తిలోకి వచ్చినాక మాత్రం తర్వాత మనం బాధపడడం మొదలు పెడతాం. అయ్యో ఏంటి, నేను ఇలా ఎందుకు ప్రవర్తించాను, నాకెందుకు కోపం కంట్రోల్లో లేదు, అలా ఎవరికన్నా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఫస్ట్ స్టెప్ ప్రోగ్రెస్లో ఉన్నారని అర్థం. ఒక మెట్టు ఎక్కారు వాళ్ళు భక్తిలో. భక్తి మెట్లు ఎక్కని వాళ్ళకి ఏమనిపిస్తుంది, కోపం తప్పు కాదు. వాళ్ళు ఒక మాట అన్నారు, నేను 10 మాటలు అంటాను. వాళ్ళు ఒకటి అన్నారు, నేను 10, వాళ్ళ మాట అంటే నేను కొడతాను. యాక్చువల్లీ వాళ్ళు కొడితే నేను చంపుతాను. ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అసలు కోపం తప్పు అనేది కూడా తెలియదు వాళ్ళకి. భక్తిలోకి వచ్చిన వాళ్ళకి ఏమొస్తుంది, కోపం వస్తుంది, కానీ కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. తర్వాత బాధ అనిపిస్తుంది. అంటే ఒక మెట్టు ఎక్కారు మీరు ఆల్రెడీ భక్తిలో, కొంచెం ప్రోగ్రెస్ అయ్యారు మీరు. ప్రోగ్రెస్ అయ్యారు కాబట్టే అది తప్పు అని బాధపడుతున్నారు. అది మంచి లక్షణం. క్రమక్రమంగా అది కూడా పోతుంది మాతాజీ. 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అది కూడా గ్యారెంటీ 100% పోతుంది. ఓకే. ఆ తర్వాత మీరు కోపము అది కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. చాంటింగ్ చేస్తూ ఉండండి. ఎవరైనా సరే, మనం ఎవరి మీద కోపం వచ్చినా కూడా మనం ఏం చేయాలి అంటే, వాళ్ళెందుకు నన్ను ఆపుతున్నారు, వాళ్ళ వల్లది జరుగుతుంది అని మనం అనుకోవడానికి లేదు అక్కడ. ఓకే. మనం ఎలా అనుకోవాలి అంటే, వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. మన భక్తిని ఎవ్వరూ ఆపలేరు. మన మనస్సులో మనం కృష్ణాని ఎల్లప్పుడూ తలుచుకోవడం, మన మనస్సులో ఏం తలుచుకుంటున్నా ఎవరికి తెలుసు. సో మనం కృష్ణ భగవానుడి భక్తి మన మనస్సులో తీవ్రంగా చేసుకోవచ్చు. భక్తి ఒక పటం తెచ్చుకోండి, పొద్దున్నే ఎవరు లేవక ముందు మీరు లేచి చాంటింగ్ చేసుకోండి, 16 రౌండ్లు ఫినిష్ చేసేసుకోండి. రైట్. సో ఇలాంటివన్నీ చేసుకుంటే అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా చూస్తారు, కృష్ణ మన భక్తి పెరిగిన తర్వాత కూడా వాళ్ళలో కూడా మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తారు. అలా వచ్చిందా పర్వాలేదు, లేదా డివోటీస్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఎవరైనా మాతాజీస్ రాగా పోగా మీకు ఏమేం కావాలో టెంపుల్ నుంచి తెప్పించుకోండి. ఏదైనా స్పెషల్ పండుగలు ఉన్నప్పుడు వెళ్ళండి.
మిగతా టైంలో ఇంట్లో నుంచి చేయండి. ఇట్లా వీడియోస్ వినండి, లేదా డివోటీస్ తెలుగు ప్రసంగాలు కూడా ఉంటాయి కదా, అవి వినండి ఇంట్లో ఉండి. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వినండి. ఇంట్లో మీరు వంట చేసేటప్పుడు, మిగతా టైంలో మీకు ఒక్కరిగా టైం ఉన్నప్పుడు భక్తి క్లాసెస్ వినండి, జూమ్ క్లాసెస్ వినండి. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. ఇంకొకటి మాతాజీ, ఎప్పుడు కూడా మనము వీళ్ళు నన్ను భక్తి చేయనివ్వట్లేరు అని వాళ్ళ మీద మనం ద్వేషం పెట్టుకోవద్దు. వాళ్ళ మీద ఎటువంటి నెగిటివ్ అది పెట్టుకోకూడదు అనమాట. ఒక వైష్ణవ అంటే ఏంటి? వైష్ణవ అంటే మన ఫస్ట్ టెస్ట్ చూడాలన్నమాట. మనము ఎవరు ఏం చేసినా మనం డిస్టర్బ్ కాకూడదు, మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ఈ 2 లక్షణాలు. 8వ చాప్టర్ భగవద్గీత లాస్ట్ 8 శ్లోకాలు, 12వ చాప్టర్ భగవద్గీతలో లాస్ట్ 8 శ్లోకాలు భక్తులు ఎలా ఉండాలో, ఎలా ఉంటే కృష్ణకి ఇష్టమో అవన్నీ చెప్తున్నారు అనమాట ఆ 8 శ్లోకాలలో. దాంట్లో ఫస్ట్ శ్లోకంలో కృష్ణ ఏమంటున్నాడు? ఫస్ట్ 2 శ్లోకాల్లో ఎవరైతే ఇంకొకరిని ఇబ్బంది పెట్టరో, ఎవరైనా ఎంత మనల్ని ఇబ్బంది పెట్టినా ఏమి డిస్టర్బ్ కారో, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. సో ఎవరు ఎంత ఇబ్బంది పెట్టుకోనివ్వండి, మనము సీక్రెట్ గా భక్తి చేసుకోవచ్చు. ఓకే ప్రభుజీ. ఇంకోటి మాత్రం, ఇప్పుడు రాముడి బాణము, మన అర్జునుడి యొక్క బాణం వెనకాలకి ఎంత లాగితే లక్ష్యానికి అంత ఫాస్ట్ గా వెళ్తుందా లేదా? సో ఎవరైనా ఎక్కువ ఎంత ఆపుతున్నారంటే మన లక్ష్యానికి అంత ఫాస్ట్ గా వెళ్తాం మనం. సో జస్ట్ ఏదో కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల వరకు. అంతే ప్రభుజీ. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లో గోల్డెన్ జూబ్లీ ఉంది కదా ప్రభుజీ, అందులో పార్టిసిపెంట్స్ కి వెళ్తున్నాం అనమాట. అంటే ఏదో మాకు తోచింది అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. ఇంకా వెళ్తుంటే ఇంకా డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. వచ్చినా అని నాకు ఇంకా అంతే చేసుకుని వెళ్తుంటాను. కానీ ఇక ఉంటది కదా ఇంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఆటంకాలు. అది ఇలాగే సేవ చేయడానికో దానికో దీనికో వెళ్తుంటే ఇబ్బంది అవుతుంది. అసలు ఎప్పుడు నోరు చెయ్యను ప్రభుజీ, ఎప్పుడు చెయ్యను. మాక్సిమం చాలా అసలు నోరు కంట్రోల్ చేసుకుంటాను, అసలు ఏమి అనకుండానే వెళ్ళిపోతాను. కానీ నిన్ననే కొంచెం నోరు చేయాల్సి వచ్చిందని బాధేసింది. ఇంకోటి మాతాజీ, మీరు ఎక్కువగా కూడా ఫైట్ చేయకండి. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే మీరు తీర్థయాత్రలకు కానీ ఇటువంటి వాటికి వెళ్ళవలసిన అవసరం లేదు. అక్కడికి వెళ్తేనే మన భక్తి పెరుగుతుందా, అటువంటిది ఏమీ లేదు. మీరు ఇంట్లో ఉండి మీకు లెక్చర్స్ యూట్యూబ్లో కావాలంటే ప్రణవానంద ప్రభు తెలుగులో లెక్చర్స్ చాలా చెప్పారు, వేల లెక్చర్స్ ఉన్నాయి. ఆ లెక్చర్స్ మీరు ఇంట్లో ఉండి వినొచ్చు. గౌరంగ దర్శన్ ప్రభు లెక్చర్స్ వినొచ్చు. నితాయి సేవిని మాతాజీ తెలుగులో చెప్తారు, ఆ మాతాజీ లెక్చర్స్ వేల సంఖ్యలో ఉన్నాయి. మన జీవితాంతం వినదగినన్ని లెక్చర్స్ ఉన్నాయి తెలుగులో, రైట్? సో మీరు ఈ భక్తి వృక్ష ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాం మనం, ఇవన్నీ కూడా మీరు వినొచ్చు తర్వాత. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన హస్బెండ్ వైఫ్ లో కూడా ఒకటి, హస్బెండ్ తో ఏం ప్రాబ్లం లేదు ప్రభుజీ, తనతో ఎటువంటి ప్రాబ్లం లేదు. తను ఎనీ టైం అయినా వెళ్ళమంటారు, అలా ఏం లేదు. అత్తగారితోనే ప్రాబ్లం. ఎక్కడ మాతాజీ మరి ప్రాబ్లం? వెళ్ళకూడదు ఇంట్లో నుండి, అంతే, ఇంకేం లేదు, ఇంట్లోనే ఉండాలని ప్రాబ్లం. ఐసి. సో అట్లయితే ఎట్లయినా సరే మనకి ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కృష్ణ భగవాని భక్తి, మన కృష్ణ భగవాని మనకు ఏం కావాలి? బయటికి వెళ్ళి అన్ని వేడుకలు చూడాలా, మనం కృష్ణకి దగ్గర కావాలా? కృష్ణకి దగ్గర కావాలి. మనం కృష్ణ బుక్స్ లో మనకు మార్కులు ఎక్కువ రావాలా, లేదా మనకు కావాల్సిన విధంగా భక్తులందరిలో మనకు మార్కులు రావాలా? కృష్ణ బుక్స్ లో మనకు మార్కులు రావాలి మంచిగా. సో ఒక ఇద్దరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు కూతురు కొడుకు, లేదా అత్త మామ కోడలు, లేదా భార్య భర్త. ఉదాహరణ, ఒకరు ఆపుతున్నారు, ఒకరు భక్తి చేయాలనుకుంటున్నారు. ఎవరైతే హిజ్ హోలీనెస్ రాఘనాథ్ స్వామి మహారాజ్ ఈ ప్రాబ్లంకి 100% సొల్యూషన్ ఇచ్చారు, మనం ఎప్పుడు కూడా వీళ్ళ వల్ల నా భక్తి ఆగుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి. మీరు ఇంట్లో మీ భక్తి మీరు చేసుకోండి.
ఇద్దరి మధ్యలో మనము వీళ్ళు నన్ను ప్రేమించాలి, వీళ్ళు నా విధంగా చూసుకోవాలి, వీళ్ళు నన్ను అన్నిటికీ ఒప్పుకోవాలి అని మనం ఎంతైతే అనుకుంటున్నామో, ఆశపడుతున్నామో, మనకి ఎన్ని డిగ్రీల ఆశ ఉంటుందో అన్ని డిగ్రీల బాధ అవుతుంది ఆశ తీరకపోయినప్పుడు. కొన్నిసార్లు ఆశ మంచి ఆశనే, నేను భక్తికి వెళ్ళడానికి వెళ్తున్నాను కానీ వీళ్ళు ఆపుతున్నారు, మంచి ఆశనే. కానీ అలా మనం ఎప్పుడు ఆశపడకూడదు. ఓకే, వాళ్ళని నడిపించండి, ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే మీరు లెక్చర్స్ వినండి, ఫోన్లో పెట్టుకొని వినండి, టీవీలో పెట్టుకొని వినండి, కంప్యూటర్లో పెట్టుకొని వినండి. అట్లా మనం కాంప్రమైజ్ అయిపోయి మనం వాళ్ళన్నట్టుగానే మనము వెళ్ళి మనము ఏ విధంగా చూడాలంటే, ఈ ఫ్యామిలీ మెంబర్ కృష్ణ అనుమతిస్తేనే కదా వీళ్ళు నాకు ఫ్యామిలీ మెంబర్ అయింది. ఇది ఒప్పుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్ చేసి చెప్పండి. 100%. మనకు ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్గా వచ్చారు అంటే కృష్ణ అనుమతించాడు, లేదా మనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఉండరు. కాబట్టి మన కర్తవ్యం ఏంటి? వాళ్ళను మనము వాళ్ళను కృష్ణ నా చెంతన ఉంచారు, నా కేర్లో వాళ్ళని ఉంచారు. భార్య ఎలా అనుకోవాలి? ఈ భర్తని కృష్ణ భగవానుడు నా కేర్లో ఉంచాడు కాబట్టి ఇతనికి నేను నా బెస్ట్, ఒక భార్య ఏ విధంగా చేయాలో అది నేను బెస్ట్గా ఇస్తాను. 100% నా భార్య ఏం చేయాలో అది చేస్తాను. భర్త ఏ విధంగా అనుకోవాలి? ఈ భార్యని కృష్ణ భగవానుడు నా చింతన, నా కేర్లో ఉంచాడు కాబట్టి భర్త ఏం చేయాలి? ఎక్కువ ప్రేమ ఎంత ఇవ్వాలో, ఎంత సంరక్షణ ఇవ్వాలో ఇవ్వాలి. ఇవ్వడం మట్టుకే మనది, తీసుకోవడం కాదు ఇక్కడ. ఓకే, నేను ఇస్తూనే ఉన్నాను, మరి వాళ్ళెప్పుడు నన్ను ప్రేమించట్లేరు, వాళ్ళెప్పుడు నన్ను చూడట్లేరు, ఇది మనకు అవసరం లేదు. వాళ్ళు మనల్ని ఎంత తిట్టినా సరే, వాళ్ళు మనల్ని ఎంత దూషించినా సరే, వాళ్ళు బయటికి వెళ్ళి నలుగురికి ఎంత చెప్పుకున్నా సరే మనకు అవసరం లేదు. అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ భక్తికి అడ్డంకులు పడతాయి. మనం ఎప్పుడైతే మనం చేసేది కరెక్ట్గా చేస్తున్నామో మన కృష్ణలో మన మార్క్స్ బాగా వస్తాయి. మనం ఓర్చుకొని మనం చేసేది మాత్రం 100% చేయాలి. ఓకే, అతను నన్ను ప్రేమించలేదు కాబట్టి నేను ఇది చేయను, లేదా ఏమి నన్ను ప్రేమించలేదు కాబట్టి నేను ఆమెకు సహకరించను. ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది నిజమైన భక్తి కాదు. సో భక్తి అంటే ఏంటి? ఓన్లీ ఇవ్వడమే. ప్రేమ అనేది ఓన్లీ ఇవ్వడమే, ప్రేమ అనేది తీసుకునేది కాదు. సో మనం ఎవరికైనా ప్రేమ ఇవ్వాలి, 100% మనం ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ ఇస్తారా అని మనం ఆశించకూడదు. వాళ్ళు ఇస్తే పర్లేదు, తీసుకోవచ్చు, వాళ్ళు ఇవ్వలేదా అయినా కూడా ఓకే. అట్లా ఉన్నారనుకోండి, మనకి టెన్షన్స్ ఉండవు, మెంటల్ టెన్షన్స్ ఉండవు, మనకి ఏ బాధ ఉండదు, మన చాంటింగ్ సరిగా జరుగుతుంది, మన భక్తి సరిగా జరుగుతుంది, వాళ్ళు సంతోషంగానే ఉంటారు. చెప్పినట్టు వింటున్నాం కదా. సో అది ఇంకా ఎక్సెప్ట్ ఎవరైనా బాగా ఫిజికల్గా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, కొట్టడము ఇటువంటివి చేస్తున్నారు, అది మీరు అడ్రస్ చేసుకోవాలి 100%. అంతేగాని మాట ఇవన్నీ వాటికి ఏమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పుడతారు, ఒక్కొక్కరు ఒక తీరుగా వాళ్ళ జరిగిన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ రకాలుగా చూస్తారనమాట. ఏ అత్తగారు కూడా కోడలంటే దేశం కాదు, ఏ కోడలు కూడా అత్త అంటే నిజంగా దేశం కాదు. ఆ సంఘటనల ద్వారా అలా వస్తున్నాయి. సో మనం ఏం చేయాలి? మన బెస్ట్ వాళ్ళకి ఇవ్వాలి, మన బెస్ట్ ప్రేమ వాళ్ళకి పంచాలి. ఇంకా వాళ్ళు ఎలా చేసుకుంటారో అది మనకు అవసరం లేదు. వాళ్ళని మార్చే ప్రయత్నం కూడా మనం చేయకూడదు. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా నాకున్న డౌట్ కొంచెం మాక్సిమం తీర్చారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఈ మాతాజీ అడిగిన ప్రశ్న మీరు ఇచ్చిన సమాధానం చాలా బాగున్నాయి ప్రభుజీ. అది అందరూ అడగలేరు, ఆ మాతాజీ అడిగిన దానికి చాలా మందికి యూజ్ అవుతుంది. ముందుగా మనం కృష్ణ భక్తి చేసే వాళ్ళము ఎలా ఉండాలి అనేది బాగా చెప్పారు ప్రభుజీ. మేము దూరంగా ఉంటాము టెంపుల్ కి, అయ్యో నెలకు ఒకసారి వెళ్తూ ఉంటాను నేను, అంతే, దగ్గరలో ఉండను. కానీ కాకపోతే వెళ్తున్నప్పుడు మా భక్తికి ఎవరు అడ్డం రారు, కాకపోతే ఎవరిని నొప్పించకుండా ఉండడం ముఖ్య ఉద్దేశం అనేది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఎస్ మనము భక్తులుగా మనమేంటి, ఎటువంటి కండిషన్ అయినా కానివ్వండి, వాళ్ళు ఎటువంటి చెడు చేయనివ్వండి, అది మనకు అవసరం లేదు. మనము పర్ఫెక్ట్ గా వాళ్ళకి ప్రేమ అందించాలి. మనం పర్ఫెక్ట్ గా కృష్ణ వాళ్ళను మన కేర్లో పెట్టాడు కాబట్టి మనం చాలా చక్కగా సేవ చేయాలి, చూసుకోవాలి, అంతే. ఇంకా వాళ్ళు ఏమైనా దురుసుగా ప్రవర్తించినా కూడా దాని గురించి మనము కసి పెట్టుకోకూడదు, ద్వేషం పెట్టుకోకూడదు. మనం రగిలిపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఏదో కసి పెట్టుకుంటున్నాం, మనం ఏదో ఆశ పెట్టుకుంటున్నాం. సో అవి మనం తొలగించుకోవాలి.
వీళ్ళ వల్ల మనకు ఈ ప్రేమ అనేది అవును కాదు, ఓన్లీ కృష్ణ భగవానుడి వల్ల వస్తుంది. కాబట్టి నేను భక్తి కృష్ణకు చేస్తాను. అవును అలా ప్రభుజీ, చేస్తూ ధన్యవాదాలు అలా ప్రణామాలు. చేస్తూ ఉంటే మిగతా అంతా ఇవన్నీ మనకు అనుకూలంగా వస్తున్నాయి అనుకోండి, ఓకే. ప్రతికూలంగా ఉన్నా ఓకే. సో ఈ ఆన్సర్ ఏంటంటే కానీ ప్రభుజీ ఉమ్, అనుకూలంగా వస్తాయి ప్రభుజీ, మనం ఎంత ఓపికగా ఉంటే, నా అనుభవంలో చెప్తున్నా, నాకు కొంచెం కొంచెం అనుకూలంగా వస్తున్నాయి. అది నమ్మకం నాకు. ఎస్, ఆటోమేటిక్గా వస్తాయి. ఆటోమేటిక్గా మనము అన్ని ఫేవరబుల్ గా మనం పర్ఫెక్ట్ గా మనం చేసామనుకోండి, మన సర్వీస్ అన్ని పర్ఫెక్ట్ గా, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది గురు మహారాజ్ చెప్పిన సొల్యూషన్. సో 100% వర్క్ హరే అవుతుంది. కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభు హరే కృష్ణ దండవత్ ప్రణామ్ రాజా ప్రియజన మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రభు. నాది కూడా అదే ప్రభు. ఇంతకు ముందు నా కొడుకులు కోడన్లు వాళ్ళు వ్యతిరేకంగా ఉండరు ప్రభు. ఇప్పుడు నేనే మార్చుకున్న ప్రభు, దీక్ష వచ్చినప్పటి నుంచి వాళ్ళ మీద నేనే ప్రేమ చూపిస్తున్నా ప్రభు. వాళ్ళు Yes. ఎట్లా ఉండే నేను చేయకపోని నేను వాళ్ళ ప్రేమతో ఉంటే చాలని రోజు వాళ్ళకి ఫోన్ చేసుకుంటా, వాళ్ళకి ఏదైనా ప్రసాదం ఇచ్చుకుంటా చేస్తున్నా ప్రభు. ఎస్, నేను ఒక్కరిగా ఉంటున్నా ప్రభు. యా. సో గురు మహారాజ్ ఆ, ఏమంటారంటే, ఈ విషయంలో గురు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, మనం ఒకరికి ప్రేమ పంచడంలో, ఒకరికి సేవ చేయడంలో ఇంకా లిమిటే లేదు. ఆకాశం అవును ప్రభు. ప్రేమ చూపించవచ్చు ఒకరి మీద. మనం వాళ్ళకి సేవ, అవును, ఆకాశం ఇంత సేవ చేయొచ్చు. ఎందుకు ఇంత సేవ చేస్తున్నావు వద్దు అని ఎవరైనా అంటారా? అనరు, ఎవ్వరు అనరు. ఓకే, ఎవరు అనరు. ఇది కావాలి, నాకు వీళ్ళు సేవ చేయాలి, నాకు వీళ్ళు మర్యాద ఇవ్వాలి, నాకు వీళ్ళు గౌరవం ఇవ్వాలి, నాకు వీళ్ళు డబ్బు ఇవ్వాలి, నన్ను ఈ విధంగా చూసుకోవాలి, నాకు ఈ విధంగా మర్యాద ఇవ్వాలి, ఏదైనా మనం కోరుకుంటున్నాం అనుకోండి, అప్పుడు వస్తుంది ప్రాబ్లం. అవును, ఆ కోరికలు కూడా పోయినాయి ప్రభు. రైట్. వాళ్ళ కనీసం నా మీద ప్రేమ ఉంటే చాలు, వాళ్ళు నాకు ఏం పైసలు ఇవ్వకపోయినా నేను గాలితోనైనా బతుకుతా అని అనుకుంటున్నా ప్రభు. నేను అంతేగా, వాళ్ళకి ఇచ్చే పైసలు నాకు ఇవ్వకుండా మనే చాలు. భగవంతుడు ఎప్పుడు ఇసుకపోతే అప్పుడు నా దగ్గర ఉన్నాయే, ఏదో ఫంక్షన్ ఇది పెన్షన్ 2000 వస్తుంది ప్రభు. ఆ 2000 లో నేను ఏదో భగవంతునికి దీపం పెట్టుకొని నేను అట్లా బతుకుతా గానీ, నేను మాత్రం వాళ్ళని ఇయ్యని కూడా ఇబ్బంది పెట్టా, వాళ్ళు ఇచ్చినా సరే తీసుకుంటా అనుకున్న ప్రభు. అంతే, అంతే, నాకు వాళ్ళంతా ఏమి వద్దు. తీసుకోండి. సో మనం ఏంటైనా కూడా, ఎవరైనా అరే కొడుకు కదా, నేను 30 సంవత్సరాలు పెంచాను వీడిని, ఈ విధంగా చూసుకోవద్దా అని మనం ఆశపడుతున్నాం అనుకోండి, ఎంత ఆశ పెట్టుకుంటే అంత బాధ అవుతుంది. ఆశ కూడా లేదు ప్రభు. ఆ, నేను మంచిగా బ్రతకలేదు, నా పిల్లలన్నా వాళ్ళ భార్యలతో మంచిగా సుఖంగా ఉండని అని అదే భగవంతునికి దీవిస్తున్నా ప్రభు. అంతే వండర్ఫుల్ మాతాజీ, పర్ఫెక్ట్ గా ఉన్నారు మీరు. ఎస్, మనం ఏంటి, ప్రభు. 12వ అధ్యాయంలో 12 శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం వరకు ప్రభు భగవద్గీత. భగవద్గీత 12వ అధ్యాయంలో చివరి ఆఖరి 8 శ్లోకాలు. అదే 12 నుంచి ఉన్నది ప్రభు, ఆఖరి 8 శ్లోకాలు. 12 12 నుంచి 12 చూసుకున్నా ప్రభు ఇప్పుడు. ఓకే, ఎస్. ఆ లాస్ట్ చివరి 8 శ్లోకాలు భగవంతునికి ఎటువంటి వారు ఇష్టమో, మన భక్తి బాగా పెరగాలంటే ఏం చేయాలో క్లియర్ గా ఉంది, చదువుకోండి. ఎప్పుడైనా థ్యాంక్ యూ ప్రభు. ఎటువంటి డౌట్స్ వచ్చినప్పుడు అది ఓపెన్ చేసి ఆ 8 శ్లోకాలు చూస్తే మనకు అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. అవును ప్రభు. సో మెయిన్ థింగ్ థ్యాంక్ యూ ప్రభు. ఏంటంటే, సమరీ సంక్షిప్తంగా సమరీ ఏంటంటే, ప్రేమ అనేది మనం ఇవ్వడానికి మట్టుకే, ఒకరిని మనం అవును. ప్రేమించడం మట్టుకే, కానీ వేరే వాళ్ళు మనల్ని ప్రేమించడం అని కోరుకోకూడదు. సేవ అనేది మనం వాళ్ళకి సేవ చేయాలి, కానీ వాళ్ళు మనకు సేవ చేయాలి, మనం చెప్పినట్టు వినాలి అని కోరుకోకూడదు. ఇట్లా ఎప్పుడైతే మనం తయారైపోయి రెడీగా ఉంటామో, అప్పుడు మన భక్తి పెరుగుతుంది, మనం పీస్ఫుల్ గా ఉంటాం. అన్నిటికన్నా అవును. ముఖ్యం మనం పీస్ఫుల్ గా ఉంటాం. కానీ ఇంకో భగవంతునిపై ప్రేమ పెంచుకోవాలి ప్రభు. మనం మాతాజీ, భగవంతునిపై ప్రేమ పెంచుకోవాలి, అది ఇంపార్టెంట్ మనకు ఎస్, భగవంతుని పట్ల ప్రేమ కదా. పెంచుకోవాలి. ఎస్, ఆ ప్రేమ అదే, అనేది సేవ ద్వారా చూపెట్టాలి. అవును ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. నిన్నటి నా ప్రశ్నకి వేళ జవాబు దొరికింది ప్రభుజీ. మీ ప్రశ్న కూడా చెప్పండి, అందరికి అర్థమవుతుంది మాతాజీ. ఇంకెత్తలేండి ప్రభుజీ. ప్రభుజీ, నేను అడగని క్వశ్చన్లు అన్ని నాకు ఈ రోజు వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు మాతాజీ అడిగిన మొత్తం విన్నా, అది నాకు వచ్చేసింది. ఓకే, విన్నాను, నేను అడగకపోయినా నాకు వచ్చేసింది. కరెక్ట్ ప్రభుజీ. ఏంటంటే ఇటువంటి ప్రశ్నలు అడిగేవారు గొప్పవాళ్ళు,
ఆ ప్రశ్న సమాధానము భగవద్గీత ప్రకారం చెప్పడము ముఖ్యము. అది తెలుసుకున్నప్పుడు మనకందరికీ హెల్ప్ అవుతుంది ఇటువంటి ప్రశ్నలు. సో విదురుడు కూడా ఇటువంటి ప్రశ్నలే అడుగుతున్నాడు. చూసారా మీరు, విదురుడు వెళ్ళి భగవంతుని యొక్క లీలావతారాలు చెప్పండి, గుణావతారాలు చెప్పండి అవన్నీ చెప్తే ముందు శ్లోకాలు ఏమంటున్నాడు? మైత్రేయముని, నువ్వు అడిగిన ప్రశ్నలు లోక కళ్యాణం గురించి అడుగుతున్నావు, అందరి లోక కళ్యాణాన్ని ఉద్ధరిస్తాయి ఇటువంటి ప్రశ్నలు. సో ఎస్, థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ మీకు టైం ఉందా ప్రభుజీ? ఇంకో క్వశ్చన్ అడగచ్చా? షూర్ మాతాజీ, అడగండి. సో ప్రభుజీ మనకి ఏమంటారంటే we have to depend completely on holy name అంటే to please the Lord for purification everything. మనకి యాడెడ్ బెనిఫిట్స్ ఏమొస్తాయంటే పీస్ అండ్ హ్యాపీనెస్ కూడా వస్తుంది హోలీ నేమ్ ద్వారా. సో మనకి ఇదంతా ఒక లాంగ్ రన్ ప్రాసెస్, మనకి ఇమీడియట్ గా అన్ని కావు. ఏంటంటే కొంతమందికి 10 years 20 years కూడా పట్టొచ్చు. మనకి ఆ గ్లిమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అప్పుడప్పుడు వస్తుంది, సో ఎప్పుడు రాదు. మనకి ఈ పీస్ హ్యాపీనెస్ కోసం మనము వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ చూసుకోవచ్చా? లైక్ ఎవరైనా స్పీచెస్, ఇన్స్పిరేషనల్ స్పీచెస్ వినడం, ప్రాణాయామ, మెడిటేషన్ ఇట్లాంటివి చేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చా? లైక్ మన థాట్స్ ని కానీ మన యాంగర్ ని వాట్ ఎవర్. అప్పుడు మనం కంప్లీట్ గా హోలీ నేమ్ మీద డిపెండ్ అవుతున్నట్ట లేదా? అంటే వీఆర్ నాట్ సరెండరింగ్ టు ద హోలీ నేమ్ అనా? ఏమంటారు ప్రభుజీ? సో మాతాజీ అడిగిన ప్రశ్న ఏంటంటే, మనం భగవంతుని యొక్క నామజప చేస్తున్నాం కదా, నామజప ద్వారా మనకు శాంతి లభిస్తుంది, సంతోషం లభిస్తుంది. కానీ అది చాలా సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి 10 సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి 20 సంవత్సరాలు పట్టొచ్చు. మనం అది చేయాలా, లేదా బాగా డిస్టర్బ్డ్ గా ఉన్నాం, మనం శాంతి కోసం ఇంకేదన్నా చేయొచ్చా? యోగా పద్ధతి కానీ ఇంకేదన్నా పద్ధతి కదా. సో మాతాజీ, మనం ఏం చేసినా కూడా మనిషికి శాంతి అనేది ఉండదు. శాంతి అనేది ఎప్పుడు వస్తుంది? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రిచ్చతి. శాంతిం రిచ్చతి, శాంతి ఎప్పుడు వస్తుందట? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. కృష్ణ భగవానుడు ప్రతి ఒక్కటికి భోక్త, నేను భోక్త కాదు. మనం ఏమనుకుంటున్నాం? నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం. ఎప్పుడన్నా నేను ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి శాంతి కోల్పోతాం. ప్రతి విషయంలో ఎంజాయ్మెంట్ కృష్ణది. మనకున్న ఇల్లు కృష్ణ ఎంజాయ్ చేయాలి, మనకున్న వస్తువులు కృష్ణ ఎంజాయ్ చేయాలి, మనం వంట కృష్ణ ఎంజాయ్ చేయాలి, మనకున్న పిల్లలు, మనకున్న భర్త భార్య, మనకు ఏ వస్తువులు ఉన్నాయి అన్నీ కూడా కృష్ణ ఎంజాయ్మెంట్ కోసం వాడాలి. అప్పుడు మనం శాంతి మిచ్చతి. భోక్తారాం యజ్ఞ తపసాం. మనం కొన్ని తపస్సులు చేస్తున్నాం, కొన్ని ఉపవాసాలు చేస్తున్నాం, కొన్ని యజ్ఞాలు చేస్తున్నాం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అన్నిటికీ ఆ సర్వలోక మహేశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవాను ప్రీత్యర్థం చేయాలన్నమాట మనం ఏది చేసినా సరే. భోక్తారాం యజ్ఞ తపసరాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం. ప్రతి ఒక్క జీవి పట్ల మనం సుహృదంగా ఉండాలి. అంటే కొందరి మీద కసి పెట్టుకోకూడదు, కొందరి మీద ద్వేషం పెట్టుకోకూడదు. అత్త కోడల మీద, కోడలు అత్త మీద, భార్య భర్త మీద, భర్త భార్య మీద, లేకపోతే ఇట్లా ఎవరి మీద కూడా మనము నెగిటివిటీ పెట్టుకోకూడదు. అప్పుడు శాంతి మిచ్చతి, అటువంటి వాళ్ళకు శాంతి లభిస్తుంది. అది కాకుండా మనం ఏ విన్యాస యోగా ఎటువంటి చేసినా కూడా అవన్నీ పనిచేయవు. తాత్కాలికంగా కొంచెం అటు ఇటు కొద్దిసేపు ఒక గంట పాటు మనకు తేలిగ్గా ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి కృష్ణ భగవానుని ప్రీత్యర్థం మనం చేయాలి. సో మాతాజీ, భక్తిలో మనం చేయాల్సింది ఏంటంటే, శ్రీల ప్రభుపాద్ మనకు పర్పోర్ట్స్ లో రాస్తారనమాట, భక్తి చేసేది ఒకటి సీరియస్. భక్తి చాలా సీరియస్గా చేయాలి, సిన్సియర్గా చేయాలి. సిన్సియర్గా, సీరియస్గా, వితౌట్ అల్టీరియర్ మోటివ్స్. అంటే భక్తి మనం చాలా సిన్సియర్గా చేయాలి. సిన్సియర్ అంటే అందరికి తెలుసు కదా తెలుగులో. సిన్సియర్ని ఏమంటారు తెలుగులో? శ్రద్ధ, శ్రద్ధతో, నిజాయితీ, వినయంగా, శ్రద్ధ, నిజాయితీగా తీసుకోవచ్చు. ఎస్, శ్రద్ధ అంటే ఫెయిత్ లాగా వస్తుంది. ఓకే, నిజాయితీగా, సిన్సియర్గా. ఓకే, సిన్సియర్గా. తర్వాత సీరియస్గా అంటే దృఢమైన భక్తి. అంటే ఒకరోజు చేసేసి
ఓకే నేను 16 రౌండ్లు ఒక నెల రోజులు చేశాను కానీ ఇప్పుడు అవట్లేదు నాకు, అట్లా కాదు. 16 రౌండ్లు మనం చేస్తాం అనుకున్నప్పుడు ఇంట్లో ఎవరైనా మరణించినా సరే, మనం హాస్పిటల్లో ఉన్నా సరే, మనకు సెలైన్ బాటిల్స్ పెట్టినా సరే, ఆక్సిజన్ మాస్క్ పెట్టినా సరే, మన 16 రౌండ్ల గురించి మనం వరి కావాలి. మనం శ్వాస పీలుస్తున్నాము అంటే 16 రౌండ్లు మనం చేయాలి. అది సీరియస్ భక్తి. ఓకే, ఒకటి సిన్సియర్గా, ఒకటి సీరియస్గా, వితౌట్ అల్టీరియర్ మోటివ్స్. అంటే ఈ భక్తి చేయడం ద్వారా నాకు ఇది కావాలి. కొందరు ఏమనుకుంటారు, ఓ భక్తి చేస్తే నాకు ధనం వస్తుంది, ఓకే భక్తి చేస్తే ఏంటి మనంతా మనం ధర్మంగా ఉంటాము, ధర్మంగా ఉంటే దేవుడు ప్రశంసిస్తాడు, దేవుడు ప్రశంసించినప్పుడు ఏమవుతుంది, నాకు ధనం ఇస్తాడు, లేదా అన్ని మంచి చేస్తాడు, నాకు అన్ని మంచి జరుగుతాయి. మంచి జరగడం కోసం నేను భక్తి చేస్తున్నాను, శాంతి రావడం కోసం నేను భక్తి చేస్తున్నాను, ధనం రావడం కోసం నేను భక్తి చేస్తున్నాను. ఇవన్నీ అల్టీరియర్ మోటివ్స్, ఇవన్నీ ఏమీ ఉండకూడదు. భక్తికి ఒక మోటివ్ అనేది ఉండకూడదు. భక్తి ఎందుకు చేస్తున్నాం, ఇది చేస్తే నాకు ఇది కావాలనే బిజినెస్ కాదు. ఇంకా మనం ఏది వచ్చినా సరే, ఏది రాకపోయినా సరే, మనకు సుఖం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, సుఖం వచ్చినా సరే, ఏదైనా సరే భక్తి కంటిన్యూ కావాలి. సో అది వితౌట్ అల్టీరియర్ మోటివ్. ఈ మూడు కనుక మనం సీరియస్గా చేస్తే మనం చాలా ఫాస్ట్గా భక్తియుత సేవలో చాలా లోతుల్లోకి వెళ్ళిపోతాం. ప్రహ్లాద్ మహారాజు ఉదాహరణకి అతన్ని సంహరించడానికి అన్ని విధాలుగా ట్రై చేసిన ఆయన కొంచెం కూడా భయపడట్లేడు. సో మనకు కూడా భక్తి మనం కరెక్ట్గా చేస్తే మనకు భయము ఉండదు, ఆందోళన ఉండదు, వ్యాకుల ఉండదు, టెన్షన్ ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు, ఎవరన్నా ఏమన్నా మాట అన్నా మనకి ఏం బాధ కాదు. ఎవరన్నా ఒక మాట అనగానే మనకు చాలా కోపం వస్తుంది అంటే, మనకి ఎంత కోపం వస్తుంటే మనకి అంత భక్తికి దూరంగా ఉన్నామని అర్థం. సో ఇవి భక్తిలో ఫాస్ట్గా వెళ్ళడం కోసం. సో శాంతి ఇవన్నీ కావాలంటే ఎస్, భక్తి సిన్సియర్గా చేయాలి. భక్తి చేయడం ద్వారా మనకు ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి మాతాజీ. కాకపోతే మనం ఓపికగా చేయాలి, ఓపిక పట్టాలి. రైట్, ఓకే నేను 5 సంవత్సరాలు భక్తి చేశాను ఇంకా నాకు రావట్లేదు, అలా కాదు. 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, కొన్నిసార్లు కొన్ని జన్మల పాటు చేయాలి భక్తి. సో ఇప్పుడు కొందరు ఏంటంటే ఆల్రెడీ ఒక 10 జన్మల నుంచి భక్తి చేసి వస్తారు. వాళ్ళు ఏజ్లో చిన్నగా ఉంటారు. ఇప్పుడు ఏజ్లో వాళ్ళు 16 సంవత్సరాలే. సపోజ్ మన వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఏమనుకుంటున్నారు, మొన్న వచ్చింది 16 సంవత్సరాలు ఈమె భక్తిలో ఇంత ఫాస్ట్గా ఎలా వెళ్తుంది అని మనకు అనిపించవచ్చు. కానీ 10 జన్మల నుంచి భక్తి చేస్తుంది. కొందరు 100 జన్మల నుంచి భక్తి చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు మనకంటే. సో అట్లా మనం ఎవరిని చూడలేం, కంపేర్ చేయలేం అనమాట. సో మనం కూడా తెలియదు మనకి, మనం ఎన్ని జన్మల నుంచి భక్తి మొదలు పెట్టాము, ఇదే జన్మలో ఫస్ట్ చేసామా. సో లేట్ అవుతుంది మనకి, కొందరికి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. సో మనం ఏంటంటే పేషెంట్గా ఉండాలి రిజల్ట్స్ రావడం కోసం. కానీ ఎస్, హోలీ నేమ్, భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క భక్తి, ఇవి చేస్తూ చేస్తూ వెళ్ళాలి సిన్సియర్గా, సీరియస్గా. మనకు లోపట వేరే ఉద్దేశంతో భక్తి చేయకూడదు. ఆ ఉద్దేశం ఏమి లేకుండా సరళంగా మనం భక్తి చేస్తూ ఉంటే అది 100% బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. అక్కడ నుంచి ఇది మనకి మా లాంటి వాళ్ళకి ఎన్నో విషయాలు ఈ మాతాజీలు అడిగిన ప్రశ్నలకి చాలా, అందరికీ చాలా ఉపయోగపడే సమాధానాలు ఈ రోజు చెప్పారు ప్రభుజీ. మళ్ళీ ఈ వేదవ్యాసుడు ఇదంతా స్టోరీ, విదురుడు, భీష్ముడు, ఇవన్నీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అంటే ఏమనిపించింది అంటే ప్రభుజీ, ఎక్కడి నుంచి వస్తే మళ్ళీ వశిష్ఠుడి నుంచి వచ్చిన ఇదంతా రిలేటెడ్ గా ఉంది కదా ప్రభుజీ, అంతా వశిష్ఠుడి నుంచి మళ్ళీ వశిష్ఠ మహర్షి ప్రభుజీ. వశిష్ఠ వ్యాసదేవుడు, వ్యాసదేవుడు వచ్చేసి వశిష్ఠ మహర్షి ఐ మీన్ అదే ఫ్యామిలీ కదా ప్రభుజీ, మనమాడా ప్రభుజీ? అది నాకు తెలియదు మాతాజీ, అది నాకు తెలియదు. కానీ ఈ కథ అంతా ఏంటంటే మహాభారత్, మొత్తం మహాభారత్ నుంచి అసలు విదురుడు ఎలా జన్మించాడు, అతను భగవంతుడి యొక్క అనుచరుడు, అవన్నీ మొత్తము స్టోరీ చెప్పాను ఈరోజు.
అవును అవును ప్రభుజీ, అదే అనిపించింది. పరాశరుడి నుంచి చెప్పారు కదా ప్రభుజీ. ఎస్, పరాశరముని అంటే ఈ మైత్రేయ ముని వచ్చేసి ఆ, పరాశర మహాముని శిష్యుడా ప్రభుజీ? మైత్రేయ ఋషి అది తెలియదు మాతాజీ. పరాశర ముని ఎవరు అంటే వ్యాసదేవుడి యొక్క తండ్రి. ఎస్ ఎస్ ప్రభుజీ, అదే అనిపించింది ప్రభుజీ క్లాస్ వింటుంటే. ఆ ఇదంతా ఒక విదురుడు, మళ్ళీ వేదవ్యాసుడు, పరాశరముని, వశిష్ఠ అని మళ్ళీ ఒక్క ఫ్యామిలీ లాగా అనిపించింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది. హరే కృష్ణ. అన్ని గ్లోరీస్ అన్ని గురు మహారాజ్కి. గురు మహారాజ్కి జై. శీల ప్రభుజీ ప్రణామాలు. మధుగోపాల్ ప్రభు, మీకు ప్రశ్న ఏమైనా ఉందా? ప్రశ్న లేదు ప్రభు, ఈ రోజు క్లాస్ చాలా అద్భుతంగా ఉంది ప్రభు, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. శీల ప్రభుపాద్కి జై. యా, శీల ప్రభుపాద్ మనకి ఇచ్చింది అద్భుతంగా ఉంది. కృష్ణ కథ అద్భుతంగా ఉంటుంది. సో మనము భక్తుల సాంగత్యంలో మనం కృష్ణ కథ చెప్పుకుంటే ఎప్పుడైనా అద్భుతంగానే ఉంటుంది. ప్రభుజీ ఒకరు డౌట్ అడిగితే అందరికి అది క్లారిటీ ఇస్తారు. అందరికి వర్తించేలా ఉన్నాయి ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ భక్తులు వచ్చి మరి ఎంబడే ఇంకా మారలేదు, మనం ఎన్ని రోజులు అవుతుంది ఈ విధంగానే ఉంటున్నాము అని అనుకునేదానికి వాళ్ళ అంటే దొరికింది ప్రభుజీ ఆన్సర్. అంటే కొన్ని జన్మలు పడుతుంది మారడానికి, మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేది. పేషెన్స్ ఉండాలి మాతాజీ, పేషెంట్ గా ఉండాలి, ఓపిక్గా. కొందరికి కొన్ని జన్మలు పట్టొచ్చు, కొందరికి తొందరగా కూడా రావచ్చు. సో అది మన యొక్క భక్తి తీవ్రతను బట్టి ఉంటుంది, భగవంతుని యొక్క ఆశీస్సులను బట్టి ఉంటుంది. ప్లస్ మనం ఎటువంటి భక్తులతో మన సావాసం చేస్తున్నాం అది కూడా బట్టి ఉంటుంది అనమాట. ప్యూర్ డివోటీ సాంగత్యం వచ్చింది అనుకోండి, మనకు కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం భక్తిలోకి. సో అట్లా రకరకాలుగా ఉంటుంది. కృష్ణ భగవానుడి కరుణ ఉందనుకోండి, ఏది లేకున్నా అన్నీ వచ్చేస్తాయి. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. నాన్న, ఈ రోజు క్లాసు మొత్తం కథ చెప్పినట్టు వారం వారం విన్నది ఒకసారిగా విన్నట్టుగా ఉన్నది. మీరు ఇంకా వినని వాళ్ళము మళ్ళీ అంత తొందరగా అర్థం చేసుకొని వాళ్ళము మళ్ళీ వినడానికి మీరు ఏమన్నా రికార్డు ఉంటే పెట్టండి భక్తి వృక్షలో. ప్రతి క్లాసు ఇంతకుముందు డివోటీస్ రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి నేను రికార్డింగ్స్ చేస్తున్నాను. మన క్లాసెస్ నా క్లాసెస్ అన్ని రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో ఉంటాయి. అవన్నీ ప్లేలిస్ట్ గా ఉంటాయి. ఒక్కొక్క వీడియో తర్వాత ఒకటి వినొచ్చు. అది నేను భక్తి రిక్షాలో ప్లేలిస్ట్ పంపిస్తాను. ఈ రోజు ఎలాగో పోస్ట్ చేస్తాను, అలాగే ప్లేలిస్ట్ కూడా పోస్ట్ చేస్తాను. ఒకటి భక్తి రిక్షా ప్లేలిస్ట్ సపరేట్ గా ఉంది, అది భగవద్గీత శ్లోకా బై శ్లోకా చదివాము దాంట్లో. ఇంకోటి ఈ శ్రీమద్ భాగవతం, ఇది కూడా ఒక ప్లేలిస్ట్ లాగా ఉంది. సో వారం వారం మనకు ఏదైతే క్లాసెస్ ఉంటాయో అవి ప్లేలిస్ట్ గా వస్తాయి మీకు. సో ఎప్పుడైనా వారి ఇంట్లో నుండి కూడా వినొచ్చు. నేను భక్తి రిక్షాలో పంపిస్తాను. వినని వారికి కూడా అందజేస్తాను. భక్తి రిక్షా ఈ గ్రూప్ లో, వరంగల్ గ్రూప్ లో ఎవరైనా పోస్ట్ చేయండి. మాతాజీ నాకు ఎవరైనా పంపియండి, నేను భక్తి విషయాలు లేను కదా. పంపిస్తాం మాతాజీ. మేము అది వచ్చిన తర్వాత చెప్తాము, మీకు పంపగలిగితే పంపమంటారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. श्रील प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. అద్భుతం అంటే అద్భుతం ప్రభుజీ, ఈ రోజు అద్భుతం అంటే అద్భుతం. మధుగోపాల్ ప్రభుజీ, అవును ప్రభుజీ, అడగలేని ప్రశ్నలు కూడా మాతాజీ అడిగినందుకు మాతాజీకి కూడా ధన్యవాదాలు. చాలా వివరంగా అడిగారు. అందరికి ప్రభుజీ కూడా మాతాజీలు అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానం, అవగాహన, ఎలాంటి నాలాంటి మొద్దు మెదడు ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధానంగా సమాధానాలు ఇచ్చారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. మీరు చాలా సీనియర్ డివోటీ మాతాజీ. అందరూ భక్తులు నా గురించి ప్రే చేయండి, నాకు కూడా కృష్ణ భగవాని భక్తి రావాలి, అనర్థాలు తొలగిపోయి భక్తిలో ముందుకు వెళ్ళాలని నా గురించి ప్రార్థన చేయండి. హరే కృష్ణ. మాతాజీ అందరూ ఒకసారి హరే కృష్ణ చెప్దాం మాతాజీ.
ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే. ప్రభు ఇంకా భక్తులే మీరు మా కోసం చేసినంత విధిగా మాకు ప్రే చేయరాదు ప్రభుజీ. మీరు చైతన్య మహాప్రభు సమ్మతం అయితే అని అడిగి మరి మా కొరకు మీరు చేస్తారు. మాకేమో అలా అనడం రాదు. మాకు కేవలం కృష్ణ అని చెప్పడమే వస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, అందరి కోసం ఇంతసేపు టైం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ప్రభుజీ మీకు. హరే కృష్ణ. శివ కుమార్ ప్రభుకి జై. ప్రభుపాద్ కి జై. జై మహారాజ్ కి జై. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు, మెనీ ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు. హరే కృష్ణ.